నేత్ర, ఒసేయ్ నేత్ర, ఎక్కడ చచ్చావే? వస్తున్నా అత్తయ్య. పరిగెత్తుకుంటూ గది నుండి బయటకు వచ్చింది ఒక 20 ఏళ్ల అమ్మాయి. ఏంటి అత్తయ్య? ఏంటి అంటావేంటి? ఈ రోజు ఉద్యోగంలో చేరాలి. మొదటి రోజే ఆలస్యంగా వెళతావా? లేదు అత్తయ్య, బయలుదేరుతున్నాను. చాలే మా ప్రాణాలు తీయడానికి. మీ అమ్మ కని మా మీద పడేసి అది మాత్రం దాని సుఖం చూసుకుని పారిపోయింది. మళ్ళీ నేను సరిగ్గా చూసుకోవడం లేదని ఊరంతా చాటింపు వేస్తున్నావు. అత్తయ్య ప్లీజ్, నన్ను ఏమైనా అనండి, కానీ మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడకండి. నన్ను వదిలి వెళ్ళిపోవడం తప్ప మా అమ్మ ఇక ఏ తప్పు చేయలేదు. ఆ విషయం మీకు కూడా తెలుసు. అయినా ఎందుకు అలా మా అమ్మని ఆడిపోసుకుంటారు? మీకు నచ్చకపోతే చెప్పండి. నేను ఇంటి నుండి వెళ్ళిపోయి నా బతుకు నేను బతుకుతాను. అబ్బో, ఇప్పుడు ఎన్నైనా చెబుతావు. 3 పూటలా తిండి పెట్టి కష్టపడి చదివిస్తే ఇప్పుడు ఉద్యోగం రాగానే నీ దారి నువ్వు చూసుకుందామని చూస్తున్నావా? చాలాసేపటి నుంచి బయట జరుగుతున్న డిస్కషన్ వింటున్న అభి గది నుండి బయటకు వచ్చాడు. అమ్మా, ఎందుకు పొద్దున్నే దాని మూడు చెడగొడతావు? నిజం చెప్పాలంటే తన చదువుకి మనం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. తను చదువుకుంటూనే ఏదో పని చేస్తూ ఆ డబ్బులతోనే స్టడీస్ కంప్లీట్ చేసింది. ఏదో నువ్వు కష్టపడి చదివించినట్టు ఫీల్ అవుతావేంటి? అనండి, అందరూ నన్నే అనండి. రేపు ఇది కూడా ఎవరితో అయినా పోతే అప్పుడు ఉన్న ఈ కాస్త పరువు గంగలో కలిసిపోతుంది. అమ్మా, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడమే. ఎదుటి వాళ్ళు బాధపడతారు అన్న ఆలోచన కూడా లేదు నీకు. నేత్ర, నీ ఆఫీస్కి లేట్ అవుతుంది రా, డ్రాప్ చేస్తాను. ఎక్కడికి రా వెళ్ళేది? నిన్ను దానితో తిరగొద్దని చెప్పానా? అమ్మా వద్దు బావా, నేను బస్సులో వెళ్తాను. అది కాదు నేత్ర, ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నేను బస్సులో వెళ్తాను అన్నాను కదా. గదిలోకి వెళ్లి బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళిపోయింది. అభి కోపంగా వాళ్ళ అమ్మ వైపు, ఎందుకమ్మా నేత్రని ఏదో ఒకటి అనకపోతే నీ మనసు ప్రశాంతంగా ఉండదా? అభి, నీకు చాలాసార్లు చెప్పాను దానికి దూరంగా ఉండమని. నువ్వు దాని చుట్టూ తిరిగావో ఏ విషయమో తాగి చస్తాను, జాగ్రత్త. రా టిఫిన్ చేద్దు గాని. ఆవిడ కిచెన్లోకి వెళ్ళిపోయింది. అభి నిరుత్సాహంగా చూస్తూ ఉండిపోయాడు. నేత్ర బస్ స్టాప్ లో వెయిట్ చేస్తూ ఉంది. కాసేపటికి అభి బైక్ మీద వచ్చి తన ఎదురుగా ఆపాడు. బస్సు రాలేదా నేత్ర? లేదు బావా, లేట్ అనుకుంటాను. సరే, నేను డ్రాప్ చేస్తాను. వద్దు బావా, అత్తయ్య చూసిందంటే గొడవ చేస్తుంది. నేను ఎలాగోలా వెళ్తాలే. అమ్మ గురించి నీకు తెలుసు కదా నేత్ర, వదిలే. అసలే ఇవాళ ఫస్ట్ డే, లేటుగా వెళ్తే బాగోదు. కూర్చో నేత్ర. నేత్ర ఆలోచిస్తూనే బస్ వచ్చేలా లేదనిపించి మాట్లాడకుండా బైక్ మీద కూర్చుంది. అభి నవ్వుతూ బైక్ స్టార్ట్ చేశాడు. నేత్ర, అమ్మ మాటలు నువ్వేం పట్టించుకోకు. పర్లేదు బావా, అలవాటైపోయింది. కానీ అమ్మని అలా అంటుంటే భరించలేక అలా మాట్లాడాను అంతే. అయినా ఆవిడ భయం ఆవిడది, నేను అర్థం చేసుకోగలను. ఇందుకే నువ్వంటే నాకు ఇష్టం. ఆఫీస్ రావడంతో బైక్ ఆపాడు. నేత్ర బైక్ దిగి అభి వైపు చూసింది. వద్దు బావా, నీ మనసులో నా మీదే ఇష్టాన్ని పెంచుకోకు. అది ఎవరికీ మంచిది కాదు. నేత్ర అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది. అభి అలా చూస్తూనే ఉండిపోయాడు. ఆఫీస్ లోపలికి రాగానే కొంచెం టెన్షన్ మొదలైంది నేత్రలో. అక్కడ తనకెవరూ తెలియదు. కొత్త ప్లేస్, కొత్త మనుషులు. గట్టిగా ఊపిరి తీసుకుని ముందుకు వచ్చింది. మేడం, న్యూ జాయినింగా? అవును. ఎండీ గారు ఇంకా రాలేదు. మేనేజర్ గారిని కలవండి, ఆ రూమ్ లోనే ఉన్నారు. ఓకే, థ్యాంక్స్ భయ్యా. నేత్ర అక్కడి నుండి మేనేజర్ గదికి వచ్చింది. చైర్లో ఒక అమ్మాయి కూర్చుని కనిపించింది. ఎక్స్క్యూజ్ మీ మేడం. తను తలెత్తి నేత్రను చూసి పైకి లేచి నిలబడింది. హే నేత్ర, నువ్వా? కమ్. మహి, నువ్వు ఇక్కడ? నేను జాబ్ చేసేది ఇక్కడే. నువ్వు ఆ కొత్తగా జాయిన్ అమ్మాయివి నువ్వేనా? అవును. బయట చూశాను. మీ బావ అనుకుంటా, తనతో మాట్లాడుతున్నావు. ఏదైనా పని మీద ఇటు వెళ్తున్నారేమో అనుకున్నా. లేదు, బస్ రాలేదు, అందుకే బావ తీసుకొచ్చాడు. సరే, ఇదిగో నీ జాయినింగ్ ఆర్డర్. థ్యాంక్ యూ మహి. నేత్ర, నీకో విషయం చెప్పాలి. చెప్పు. అది నిన్ను ఏరికోరి మన ఎండీ గారే అపాయింట్ చేశారు. నిజానికి ఈ జాబ్కి చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అప్లై చేశారు. ఆయన వాళ్ళందరినీ కాదని ఏ ఎక్స్పీరియన్స్ లేని నిన్నే అపాయింట్ చేశారు. ఏమంటున్నావు మహి? నిజం నేత్ర, మన బాస్ గురించి నీకు ఒక విషయం చెప్పాలి. ఆయనకి ఒక అమ్మాయి నచ్చింది అంటే తనని సొంతం చేసుకునే వరకు వదలరు. నాకు తెలిసి నీ అందానికే ఆయన అట్రాక్ట్ అయి ఉండొచ్చు. నేత్ర ఆలోచిస్తూ తన వైపు చూస్తూ ఉండిపోయింది. నీ మంచి కోసమే చెబుతున్నాను నేత్ర, ఈ జాబ్ వదిలేయడమే నీకు మంచిది. లేదు మహి, ఇప్పుడు ఈ జాబ్ నాకు చాలా అవసరం. ఇన్ని రోజులు మామయ్య అండతో ఆ ఇంట్లో ఉండగలిగాను. కానీ ఇప్పుడు మామయ్య ఆరోగ్యం పాడయింది. ఆయన ట్రీట్మెంట్కి చాలా ఖర్చు అవుతుంది. అర్థమైంది, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండు. అలాగే పద, నీ క్యాబిన్ చూపిస్తాను. వాట్ ఈస్ దిస్ జయ్? అంతమంది ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ వదిలేసి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని ఒక అమ్మాయికి జాబ్ ఎలా ఇచ్చావు? అజయ్, ఎందుకు టెన్షన్ పడతావు? ఎలాగో ఒక 1 or 2 monthsలో వెళ్ళిపోతుంది. ఇదేం బాలేదు జయ్. నెలకో సెక్రటరీని మారుస్తున్నావు. అది కూడా నీకు నచ్చిన అమ్మాయిల్ని అపాయింట్ చేసుకుంటావు. ఎన్నాళ్ళు ఇలా? అబ్బా,
క్లాస్ పీకకురా, వెళ్ళి నా డార్లింగ్ని పంపించు. కోపంగా చూస్తూ టేబుల్ మీద చెయ్యి ఆనించాడు అజయ్. ఏంటి వెళ్ళమన్నానా? సరే. నేత్ర తన పేరు తెలుసు. బయటికి వచ్చి నేత్ర క్యాబిన్ దగ్గరకు వచ్చాడు అజయ్. మహేశ్వరి తనకి వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. నేత్ర, నిన్ను బాస్ రమ్మన్నారు, వెళ్ళు. కంగారుగా మహి వైపు చూసింది. వెళ్ళు. సరే. నేత్ర అక్కడి నుండి ఎండీ క్యాబిన్ వైపు వెళ్ళింది. అజయ్ మహేశ్వరి వైపు చూశాడు. ఏంటి భయపడుతుంది? జయదేవ్ గురించి పూర్తిగా చెప్పేశావా? ఆ అమ్మాయి మా కాలనీలోనే ఉంటుంది సార్, బాగా పరిచయం ఉన్న అమ్మాయి. అందుకే తెలిసి కూడా ఎలా జాయిన్ అయింది? అవసరం సార్. అయితే తను కూడా 1 monthలో తన అవసరం తీర్చుకుని వెళ్ళిపోతుందన్నమాట. సార్, అలా మాట్లాడకండి. తనకి డబ్బు అవసరం ఉన్నమాట నిజమే, కానీ దానికోసం దిగజారే మనిషి మాత్రం కాదు. మహి కోపంగా చెప్పి తన క్యాబిన్కి వెళ్ళిపోయింది. ఓకే, చూద్దాం ఎన్నాళ్ళని వాడికి లొంగకుండా తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటుందో అజయ్ మనసులోనే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నేత్ర డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చింది. జై చూస్తున్న ఫైల్ పక్కన పెట్టి నేత్రని పరిశీలిస్తున్నాడు. తన చూపులు మాత్రం నేత్ర పెదవుల మీదే ఆగిపోయాయి. వయసు తెచ్చిన అందంతో లిప్స్టిక్ లేకపోయినా పింక్ కలర్లో మెరిసిపోతున్నాయి. జై చూపులు ఇబ్బందిగా అనిపించడంతో నేత్ర చున్నీ సర్దుకుని నిలబడింది. సార్ పిలిచారంట? నీ పోస్ట్ ఏంటి? పర్సనల్ సెక్రటరీ సార్. మరి నా దగ్గర లేకుండా బయట ఉంటే ఎలా? అంటే మేనేజర్ ఒక ఫైల్ అప్పగించారు, అది చెక్ చేస్తున్నా సార్. ఓకే, ఆ ఫైల్ పక్కన పెట్టి ముందు నా ప్రోగ్రామ్స్ నోట్ చేసుకో. ఓకే సార్. జై చెబుతూ ఉంటే తన ఎదురుగా కూర్చుని నోట్ చేసుకుంటుంది. చెబుతున్నాడే కానీ అతని చూపులు మాత్రం నేత్ర పెదవుల మించి పక్కకి తప్పుకోవడం లేదు. తనకి ఇబ్బందిగా అనిపించినా తలదించుకుని అతను చెప్పేది నోట్ చేసుకుంటుంది. నన్ను వెళ్ళమంటారా సార్? చెప్పాగా నువ్వు నా ఎదురుగానే ఉండాలి అని. అది సరే, నీ పేరు నేత్ర కదా? అవును సార్. నీకు తగ్గ పేరే పెట్టారు. నిన్ను చూసే వాళ్ళకి నేత్రానందం. నేత్ర ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోయింది. ఫీల్ ఫ్రీ నేత్ర, నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. నీకు ఏం అవసరం వచ్చినా ఈ జయదేవిని అడగవచ్చు. ఓకే? థ్యాంక్ యూ సార్. బట్ మీరు నా బాస్, నా లిమిట్స్ నాకు తెలుసు. అలాగే మీరు కూడా మీ హోదాని దృష్టిలో పెట్టుకుని లిమిట్స్ మెయింటైన్ చేస్తే మంచిది. అడ్వైస్ సూపర్. నీ పెదవులు లాగానే నీ మాటలు కూడా చాలా మత్తుగా ఉన్నాయి నేత్ర. ఓకే, ఇప్పటికి వెళ్ళు. థ్యాంక్ యూ సార్. నేత్ర అక్కడి నుండి తన క్యాబిన్కి వచ్చేసింది. మహి చెప్పింది నిజమే. ఈయన చూపులు అస్సలు నచ్చలేదు. ఏం చేస్తా, జాగ్రత్తగా ఉండడం తప్ప. మామయ్య కోసం తప్పదు నేత్ర. తనకి తానే సర్ది చెప్పుకొని వర్క్లో మునిగిపోయింది. అమ్మా నేత్ర. మామయ్య వస్తున్నా. బయట నుంచి వాళ్ళ మామయ్య గదిలోకి వచ్చింది. ఆయన నీరసంగా బెడ్ మీద కూర్చొని కనిపించాడు. ఏంటి మామయ్య, టాబ్లెట్స్ వేసుకున్నారా? వేసుకున్నాలేరా. నీ జాబ్ ఎలా ఉంది? ఇబ్బంది ఏం లేదు కదా? లేదు మామయ్య, అంతా బాగానే ఉంది. మీరు నా గురించి ఏమీ ఆలోచించకండి, రెస్ట్ తీసుకోండి. నేను కూడా పోతే నువ్వు ఏమైపోతావో అని భయంగా ఉందమ్మా. మామయ్య ప్లీజ్ అలా మాట్లాడకండి. డాక్టర్ చెప్పారు కదా, ఆపరేషన్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదని. మీకేం కాదు మామయ్య. ఆపరేషన్కి 20 లక్షలు ఖర్చు అవుతుంది. ఎక్కడి నుంచి తెస్తావమ్మా? అదే డబ్బుంటే ఒక మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేసి పంపేవాడిని. ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకు మావయ్య? బావ కూడా డబ్బు కోసం ప్రయత్నిస్తున్నాడు. నాకు నమ్మకం ఉంది మీరు ఇంతకు ముందులా నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు. అవన్నీ మేము చూసుకుంటాం. మీరు ఏం ఆలోచించకుండా రెస్ట్ తీసుకోండి మావయ్య. సరే నేత్ర, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో. డబ్బు కోసం నీ నిజాయితీని కానీ వ్యక్తిత్వాన్ని కానీ పణంగా పెట్టొద్దు. అలాంటి డబ్బుతో నేను బ్రతికినా నా పెంపకం ఓడిపోయింది అన్న బాధతో చచ్చిపోతాను. మావయ్య లేదురా, నీ గురించి నాకు తెలుసు. ఇన్ని రోజులు ఇల్లు కాలేజ్ తప్ప వేరే లోకం తెలియదు నీకు. మొదటిసారి నీకు తెలియని ప్రపంచంలోకి అడుగు పెడుతున్నావు. అందుకే జాగ్రత్త చెబుతున్నాను. మీరేం కంగారు పడకండి మావయ్య. మీ పెంపకానికి మచ్చ తెచ్చే పని ఎప్పటికీ చేయను. సరే వెళ్ళి పడుకోమ్మా. ఆయన్ని బెడ్ మీద పడుకోబెట్టి బయటికి వచ్చింది. ఆఫీస్లో బాస్ గురించి కొలీగ్స్ చెప్పిన మాటలు, మహేశ్వరి హెచ్చరించడం, జై ప్రవర్తన అన్నీ గుర్తు రావడంతో మైండ్ అంతా గందరగోళంగా మారింది. అక్కడి నుంచి టెర్రస్ మీదకి వచ్చి పిట్టగొడికి ఆనుకుని కూర్చుంది. అభి తనని వెతుకుతూ టెర్రస్ మీదకి వచ్చాడు. తను ఒక చోట కూర్చుని కనిపించడంతో దగ్గరికి వచ్చి పక్కనే కూర్చున్నాడు. ఆలోచనలో ఉన్న నేత్ర తనని గమనించలేదు. నేత్ర, బావా నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పుడే. కానీ ఏమైంది అలా ఉన్నావు? ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లమా? అదేం లేదు బావా, కొత్త కదా, కొంచెం భయంగా ఉంది. నా నేత్ర భయపడడమా? విచిత్రంగా ఉందే. ఎలాంటి సమస్య అయినా నేత్ర దానికి ధీటుగా నిలబడుతుంది. నేత్ర తల తిప్పి అభివైపు చూసింది. అవును కదా నేత్ర, చిన్నప్పటి నుంచి అన్నింటినీ తట్టుకుని నిలబడ్డావు.
ఇప్పుడు ఇలా నీ మనసులోకి భయాన్ని రానివ్వకు. నీకు ఆ జాబ్ నచ్చకపోతే మానే, వేరే జాబ్ కోసం ప్రయత్నం చేద్దాం. లేదు బావా, ఇప్పటికే మావయ్య ట్రీట్మెంట్కి చాలా అప్పయింది. ఒక్కడవే కష్టపడుతున్నావు. నా వంతు ప్రయత్నం నేను చేయాలిగా. అలా అని నీకు నచ్చని పని చేస్తూ బాధపడతావా? నచ్చలేదని చెప్పానా? కొత్త కదా, కొంచెం అడ్జస్ట్ అవ్వాలి బావా. సరే, నీ ఇష్టం. నువ్వేం కంగారు పడకు. మన మహి కూడా అక్కడే జాబ్ చేస్తుంది. అదే మహేశ్వరి. ఎవరు? మన ప్రసాద్ బాబాయి వాళ్ళ అమ్మాయా? అవును. పోనీలే, నీకు ఒక తోడు దొరికింది. ఇంతలో అభి వాళ్ళ టెర్రస్ మీదికి వస్తూ ఇద్దరిని అలా చూసి కోపంగా దగ్గరకు వచ్చి నిలబడింది అత్తయ్య. నేత్ర కంగారుగా అభి చేతి నుండి తన చేతిని విడిపించుకుంటుంది. బాగానే ఉందే నీ పని. వాడిని నీ మాటలతో మాయ చేసి బుట్టలో వేసుకోవాలని చూస్తున్నావా? అత్తయ్య, అదేం లేదు, క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాం. అబ్బో, చెయ్యి పట్టుకుని మరీ మాట్లాడాలా? అమ్మ, తన చెయ్యి పట్టుకుంది నేను. ఎందుకు అనవసరంగా తన్ని అంటావు? నువ్వు నోరు మూసుకోరా. నిన్ను దానితో తిరగొద్దని చెప్పానా? అయినా ఏంటిది? అమ్మా, ఇంకేం మాట్లాడకు. నీ గదిలోకి వెళ్ళి పడుకో. అభి అసహనంగా చూస్తూ కిందకి వెళ్ళిపోయాడు. చూడు నేత్ర, ఆడపిల్ల మగాడి చెయ్యి పట్టుకున్నా, మగాడు ఆడపిల్ల చెయ్యి పట్టుకున్నా నష్టం ఆడదానికి. నీ హద్దుల్లో నువ్వు ఉండడం నేర్చుకో. విసురుగా అక్కడి నుండి కిందకి వెళ్ళిపోయింది. నేత్రకి ఆవిడ మాటలు చేష్టలు అలవాటు అయినవే కాబట్టి ఏమీ ఆలోచించకుండా తన గదిలోకి వచ్చి బెడ్ మీద పడుకుంది. కానీ ఆలోచనతో నిద్ర పట్టడం లేదు తనకి. భగవంతుడా, నాకు ఈ సమస్యలు అన్నిటినీ ఎదిరించి నిలబడే ధైర్యాన్ని ఇవ్వు. దేవుడేం చేస్తాడు? ఆ జయదేవు నుండి నన్ను నేనే కాపాడుకోవాలి. దానికి కావలసిన ఆత్మస్థైర్యాన్ని ఇవ్వు చాలు. ఉదయాన్నే ఆఫీస్కి హడావిడిగా బయలుదేరింది నేత్ర. అభి తన వెనకాల వెళతాడు అని బైక్ కీస్ తీసి దాచిపెట్టింది వాళ్ళ అమ్మ. బస్టాప్ దగ్గరికి వచ్చి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఆ రోజు కూడా బస్ లేట్ అవ్వడంతో ఆఫీస్కు చేరేసరికి చాలా లేట్ అయింది. నేత్ర లోపలికి రావడం చూసి మహేశ్వరి తన దగ్గరికి వచ్చింది. ఏంటి నేత్ర, ఇంత లేట్ అయ్యింది? బస్సు రాలేదు మహి. అందుకే నేను ఇక్కడ దగ్గరలో ఇల్లు తీసుకుని ఉండేది. మన ఏరియా నుంచి ఇక్కడికి వచ్చి వెళ్ళడం అంటే ఒక మినీ సైజ్ యుద్ధం చేసినట్టే. తప్పదు కదా. ఇంతకీ బాస్ వచ్చారా? ఆయన రావడం, నీ గురించి ఇప్పటికి 4 సార్లు అడగడం కూడా జరిగింది. అమ్మో, ఏమైనా అంటారా? భయపడకు, ముందు నువ్వు వెళ్ళి కలిసిరా. సరే. నెమ్మదిగా జై క్యాబిన్ దగ్గరికి వచ్చి చూసింది. సీరియస్గా ఏదో పని చేసుకుంటూ ఉన్నాడు. భయపడుతూనే లోపలికి వెళ్ళింది తను. సార్. నేత్ర వైపు సీరియస్గా ఒక లుక్ ఇచ్చి మళ్ళీ కంప్యూటర్ వైపు తన చూపు మరల్చాడు. ఏంటి లేట్? సారీ సార్, బస్సు లేట్ అయ్యింది. మన ఇండియన్స్కి ఒక్కటి తప్ప ఇంకోటి చెప్పడం రాదా? నిజం సార్. సారీ, రేపటి నుంచి ఇలా జరగకుండా చూసుకుంటాను. ఓకే. నా షెడ్యూల్ చెక్ చేయి. ఓకే సార్. 12 గంటలకి హోటల్ గ్రీన్ పార్క్లో షేర్ హోల్డర్స్ మీటింగ్ ఉంది సార్. టైం ఎంత? 11 అయ్యింది. ఓకే, కమ్. జై పైకి లేచి బయటికి వెళ్ళబోతూ వెనక్కు తిరిగి చూశాడు. నేత్ర అక్కడే నిలబడి ఉండిపోయింది. ఏంటి, నేను కూడా రావాలా సార్? సి మిస్ నేత్ర, ఇప్పుడు నువ్వు నా పిఏవి. నా చుట్టూ తిరుగుతూ నా షెడ్యూల్స్ అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత నీదే. కమ్. జై బయటికి వెళ్ళడంతో ఇంకేం మాట్లాడలేక తను కూడా బయటికి నడిచింది. నేత్ర బయటికి వచ్చేసరికి జై కారులో కూర్చున్నాడు. తను డ్రైవర్ పక్కన కూర్చోబోతుంటే జై వెనక్కి రమ్మని పిలవడంతో తప్పక జై పక్కనే కూర్చుంది నేత్ర. అతను ఏమైనా ఇబ్బంది పెడతాడేమోనని మనసులో భయంగానే ఉంది తనకి. కానీ జై ఫోన్ మాట్లాడుతూ కూర్చున్నాడు. షాపింగ్ మాల్ ముందు కారు ఆపమని చెప్పి నేత్రని తీసుకుని లోపలికి వచ్చాడు. ఏం కావాలి సార్? డ్రెస్సెస్ తనకి. సార్ నాకెందుకు? నో, నాకేం వద్దు. నేత్ర, నా ఆఫీస్లో అందరూ చాలా మోడర్న్గా ఉంటారు. నువ్వు ఇలా చుడీదార్లో వస్తే నాకు ఇబ్బందిగా ఉంటుంది. నువ్వు ఎప్పుడూ నాతోనే ఉండాల్సి వస్తుంది. సో నీ డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకోక తప్పదు. కానీ నా దగ్గర ఇప్పుడు అంత అమౌంట్ లేదు సార్. నో ప్రాబ్లం, ఇప్పటికి నేను ఇస్తాను. వద్దు సార్, శాలరీ వచ్చాక నేనే తీసుకుంటాను. అలా అయితే నీ శాలరీలో కట్ చేసుకుంటాలే. ముందు డ్రెస్సెస్ చూడు. నేత్ర ఇంకేం మాట్లాడలేక ముందుకు వెళ్ళింది. మినీ స్కర్ట్స్ చూపించడంతో నేత్ర అయోమయంగా జై దగ్గరికి వచ్చి నిలబడింది. మళ్ళీ ఏంటి? సార్, ఇలాంటి డ్రెస్సెస్ నేను వేసుకోలేను. అసలు నీ ప్రాబ్లం ఏమిటి? ఇప్పుడు ఇదే కదా ఫ్యాషన్. ప్లీజ్ సార్, నాకు ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఫోర్స్ చేస్తే జాబ్ మానేయడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. జై తన్నే చూస్తూ నిలబడ్డాడు. తను జాబ్ మానేస్తాను అని ఖచ్చితంగా చెప్పడంతో జైకి ఆశ్చర్యంగా అనిపించింది. ఇంతకుముందు ఇలానే చాలామందిని షాపింగ్కు తీసుకువచ్చాడు. అందరూ అతను చూపించినవి మారు మాట్లాడకుండా తీసుకునేవారు. నేత్ర అలా అనేసరికి తన మీద ఇంట్రెస్ట్ ఇంకా పెరిగింది జైకి. సరే, నీకు నచ్చింది తీసుకో, బట్ చూడడానికి స్టైల్గా, నీట్గా, క్లాసీగా ఉండాలి. యు గాట్ ఇట్. నేను బిల్లింగ్ కౌంటర్ దగ్గర వెయిట్ చేస్తాను. త్వరగా రా. జై అక్కడి నుంచి బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు. నేత్ర ఆలోచిస్తూ ఉండిపోయింది. జై ఫోన్ మాట్లాడుతూ పక్కకు తిరిగేసరికి
నేత్ర వస్తువు కనిపించింది. షిఫాన్ శారీ, మ్యాచింగ్ బ్లౌజ్, ఒక పొర బ్లౌజ్కి పిన్ చేసి నిండుగా ఉన్న చీరకట్టలో నడుస్తూ వస్తుంటే జై చూపు తిప్పుకోలేకపోయాడు. జై దగ్గరికి వచ్చి నిలబడింది తను. ఏమో అనుకున్నాను, పర్లేదు, నీకు మంచి టేస్ట్ ఉంది. నేత్ర మౌనంగా నిలబడింది. జై నవ్వుతూ బిల్ పే చేసి బయటికి వచ్చాడు. కాసేపటికి వాళ్ళు దిగాల్సిన ప్లేస్ రావడంతో కారు దిగి హోటల్ లోపలికి వచ్చారు. జై లోపలికి వెళ్తూ ఉండగా ఒక అమ్మాయి దగ్గరికి వచ్చి తనని హత్తుకుంది. హాయ్ జై, వాట్ ఈస్ సర్ప్రైజ్, నువ్విక్కడ? పని మీద వచ్చాను. నువ్వేంటి ఇక్కడ? నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది, అతనితో డేట్కి వచ్చాను. కమ్, అతన్ని పరిచయం చేస్తాను. నో, నాకు టైం లేదు. అండ్ మనిద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి తెలిస్తే మీ వాడు గుండాగి చేస్తాడు. యూ క్యారీ ఆన్. ఓకే, తనెవరు? కొత్త పియేనా? అవును. నీ టేస్ట్కి తగ్గట్టే చాలా హాట్గా ఉంది. ఆ అమ్మాయి మాటలకు నేత్ర చురుగ్గా తన వైపు చూసింది. జై తనని గమనిస్తున్నాడు. ఓకే, నాకు లేట్ అవుతుంది, బాయ్. జై నవ్వుతూ ముందుకు వెళ్ళిపోయాడు. నేత్ర తన పక్కనే నడుస్తుంది. ఏంటి ఆ అమ్మాయిని అంత కోపంగా చూశావు? అదేం లేదు సార్, నా చూపే అంత. ఓ ఐ సీ. నవ్వుకుంటూ మీటింగ్ హాల్లోకి వెళ్ళాడు. మీటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి జై మాట్లాడే విధానం, ఎదుటివారిని కన్విన్స్ చేసే తీరు అన్నీ చాలా మెచ్యూర్డ్గా కనిపించాయి నేత్రకి. ఆ సమయంలో అతను ఒక పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్లా కనిపించాడు. నిన్న తను చూసిన జయదేవికి ఈరోజు తను చూస్తున్న జయదేవికి చాలా తేడా అనిపించింది. ఒక అమ్మాయిల విషయంలో తప్ప మిగతా అన్నింటిలో పర్ఫెక్ట్గానే ఉన్నారు ఈయన. నేత్ర మనసులోనే అనుకుంటుంది. మీటింగ్ ఫినిష్ అయ్యేసరికి 2 అయ్యింది. నేత్రను తీసుకుని రెస్టారెంట్ వైపుకు వచ్చాడు. సార్, ఇక్కడికి ఎందుకు? లంచ్ చేయవా? లేదు సార్, నేను బాక్స్ తెచ్చుకున్నాను, ఆఫీస్కి వెళ్ళాక తింటాను. నో నేత్ర, కమ్. సార్, చెప్పాను కదా రమ్మని. సరే సార్. ఫుడ్ ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తున్నారు. నేత్రకి మాత్రం అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. నేత్ర, ఈ శారీలో నువ్వు చాలా బాగున్నావు. తను మౌనంగా ఉంది. ఏంటి, ఇంత మంచి కాంప్లిమెంట్ ఇస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా? థ్యాంక్ యూ సార్. జై తనని గమనిస్తున్నాడు. ఇబ్బంది పడుతుందని అర్థమైంది. ఫుడ్ రావడంతో ఇంకేం మాట్లాడకుండా లంచ్ పూర్తి చేసి బయటికి వచ్చారు. అప్పటి నుండి జై ఎన్ని ప్రయత్నాలు చేసినా నేత్ర అతన్ని హద్దుల్లోనే ఉంచుతుంది. రోజులు గడుస్తున్నాయి. నేత్ర జాబుకు వెళ్ళడం, అలసిపోయి ఇంటికి రావడం, వాళ్ళ అత్తయ్య అనే మాటలు పడుతూ నిద్రలేని రాత్రులు గడుపుతూ కాలం వెల్లదీస్తుంది తను. జై, అజయ్ షటిల్ ఆడుతూ మాట్లాడుకుంటున్నారు. వాట్ జై, కొత్త సెక్రటరీ పొజిషన్ ఎలా ఉంది? నీ పని పూర్తయిందా? మళ్ళీ కొత్త సెక్రటరీ పోస్ట్కి యాడ్ ఇవ్వాలా? ఆ అవసరం లేదు. అదేంటి, జాయిన్ అయ్యి 1 మంత్ అవుతుంది, ఇంకా లైన్లోకి రాలేదా? నీకు తెలుసు కదా నేను ఎవరిని బలవంతంగా లోబరుచుకోను అని. అవునవును, వాళ్ళ అవసరాలు తీర్చి నీకు కావలసింది తీసుకుంటావు. మరి ఈ నేత్ర విషయంలో ఎందుకు ఇంత లేట్ అవుతుంది? షీ ఈజ్ డిఫరెంట్ గర్ల్. అందరిలా పొగడ్తలకి కానీ డబ్బుకు కానీ లొంగే రకం కాదు. మరి ఇంకా ఎందుకు తన జాబ్లో ఉంచావు? తను అలా ఉంది కాబట్టే తన మీద ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ కలుగుతోంది. తనకి డబ్బు అవసరం అయితే ఉంది. ఏదో ఒక రోజు నా దగ్గరికి రాక తప్పదు. అప్పటి వరకు వెయిట్ చేయడమే. చూద్దాం ఎన్ని రోజులు నా దగ్గరికి రాకుండా ఉంటుందో. అయినా వాళ్ళ అవసరాలు తీర్చి నీ దారికి తెచ్చుకోవడం నీకు పెద్ద కష్టమేమీ కాదు కదా. నిజమే అనుకో, కానీ ఈ నేత్ర చాలా తెలివైంది. షాపింగ్లో నేను ఖర్చు పెట్టిన అమౌంట్ మంత్ శాలరీ రాగానే తెచ్చి ఇచ్చేసింది. నా నుండి ఏ చిన్న హెల్ప్ తీసుకోవడానికి తను సిద్ధంగా లేదు. ఓ, నిజంగా ఈ నేత్ర చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. జై నవ్వుతూ పక్కకి వచ్చి వాటర్ బాటిల్ తీసి వాటర్ మొహం మీద పోసుకుంటాడు. అజయ్ తనని చూస్తూ నిలబడ్డాడు. అందుకేగా వదలలేకపోతున్నాను. తన అవసరం ఏదో ఒకరోజు తనని నా కౌగిట్లోకి చేరుస్తుంది. లెట్స్ సీ. జై క్యాబిన్లో అతను చెప్పేది నోట్ చేసుకుంటూ ఉంది నేత్ర. వేరే ఫైల్ చెక్ చేస్తూనే నేత్రతో మాట్లాడుతున్నాడు. దట్స్ ఇట్. ఓకేనా? ఓకే సార్. సరే, నా మెయిల్ ఓపెన్ చెయ్యి. ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అందులో ఉన్నాయి. దాని ప్రకారం అమౌంట్ ఫైనల్ చెయ్యి. సార్, నేనా? చెప్పింది నీకే కదా. ఓకే సార్, నా క్యాబిన్కి వెళ్తాను. అవసరం లేదు, నా సిస్టంలో చెయ్యి. సిస్టమ్ జై పక్కనే ఉండడంతో ఏం చేయాలో అర్థం కాక నిలబడి ఉండిపోయింది తను. వాట్? ఏం లేదు సార్. అయితే వర్క్ చూడు. ఎందుకలా నిలబడ్డావు? ఓకే సార్. జై పక్కకి వచ్చి నిలబడి మెయిల్ ఓపెన్ చేసింది. సార్, పాస్వర్డ్? ఓకే, చెప్తాను, ఎంటర్ చెయ్యి. NETHRAJAIDEV@gmail.com. ఇంకో అక్షరం చెప్పడంతో ఎంటర్ చేసి చూసింది. తన పేరుతో జయదేవ్ పేరు యాడ్ చేయడం నచ్చలేదు. తను కోపంగా పక్కకు తిరిగి జై వైపు చూసింది. మళ్ళీ ఏమైంది? నథింగ్ సార్. అయితే పని చూడు. మెయిల్ ఓపెన్ చేసి ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని చెక్ చేసి జైకి చూపించి తను కూడా ఒకసారి చెక్ చేసి ఓకే చేశాడు. సార్, అయిపోయింది. సరే వెళ్ళు.
నేత్ర అక్కడి నుండి బయటికి రాబోతూ ఆగి జై వైపు తిరిగింది. ఫైల్ నుంచి తల ఎత్తకుండానే వాట్ అన్నాడు. సార్, మీ మెయిల్ పాస్వర్డ్ బాలేదు, మార్చేయండి. జై నవ్వుతూ ఫైల్ క్లోజ్ చేసి పైకి లేచి నేత్రకి దగ్గరగా వచ్చాడు. తను భయంతో వెనక్కి అడుగు వేయబోతూ టేబుల్ అడ్డుగా ఉండడంతో పక్కకి రావడానికి ట్రై చేసింది. జైకి తనేం చేయబోతుందో అర్థమయ్యి ముందుకు వంగి టేబుల్ మీద చెయ్యి ఆనించాడు. నేత్ర షాక్ తో అలానే చూస్తూ ఉండిపోయింది. ఒకరి ఊపిరి ఒకరికి తగిలేంత దగ్గరగా ఉన్నారు. జై తన కళ్ళలోకే చూస్తూ నిలబడ్డాడు. ఏం చేస్తాడా అన్న భయంతో బిగుసుకుపోయింది తను. మన కంపెనీ పేరేంటి? మన కంపెనీ పేరు ఏంటి? ఎన్జే సొల్యూషన్స్ సార్. పూర్తి పేరు తెలుసా? తెలియదు సార్. జై పక్కనే ఉన్న ఒక ఫైల్ తీసి నేత్ర చేతికి ఇచ్చాడు. తను డౌట్ గా చూస్తూనే ఫైల్ ఓపెన్ చేసింది. కంపెనీ రిజిస్ట్రేషన్ ఫైల్ అది. నేత్ర జయదేవ్ ఎన్జే సొల్యూషన్స్ పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. నేత్ర ఆశ్చర్యంగా జైని చూసింది. మా నాయనమ్మ తాతయ్యల పేర్లు. వాళ్ళ గుర్తుగా మా అమ్మ ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. నా మెయిల్ ఐడి ఇప్పుడు సెట్ చేసింది కాదు. ఈ డౌట్ క్లియర్ అయిందా? సారీ సార్, నాకు తెలిసి అందం తెలివితేటలు ఉన్న అమ్మాయిలు చాలా రేర్ నేత్ర. బట్ నీలో మాత్రం రెండూ ఉన్నాయి. మగాడికి పిచ్చెక్కించే అందంతో పాటు హద్దుల్లో ఉంచే తెలివితేటలు కూడా ఇచ్చాడు ఆ దేవుడు. నేను వెళ్ళాలి సార్. అలాగే వెళ్దువు గాని. నిన్ను కాసేపు తనివిదీరా చూసుకోనివ్వు. మళ్ళీ నీకు ఇంత దగ్గరగా ఉండే ఛాన్స్ వస్తుందో రాదో. నేత్ర అక్కడి నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే రెండు చేతులు తనకి చెరువువైపు టేబుల్ మీద ఆంచి తనని మధ్యలోనే లాక్ చేశాడు. అసలు నీ ప్రాబ్లం ఏమిటి? నేను నచ్చలేదా? సార్, నేత్ర, నీకు నా గురించి పూర్తిగా తెలుసు. జస్ట్ వన్ నైట్ స్టాండ్. నా అవసరం తీరుతుంది, నీ అవసరం కూడా తీరుతుంది. అవసరాల కోసం శరీరాన్ని అమ్ముకునేంత నీచబుద్ధి కాదు నాది. మీకు నా మీద అలాంటి అభిప్రాయం ఉన్నట్టు అయితే దాన్ని మనసులో నుంచి తీసేయండి, లేదా నన్ను జాబులోంచి తీసేయండి. అంతేకాని నేను మీ దగ్గరికి వస్తాను అన్న ఆలోచనతో మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. నేత్ర మాటలకి జై ఆశ్చర్యంగా తన కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు. కొంతమంది అతని అందానికి లొంగిపోతే ఇంకొంతమంది డబ్బుకి లొంగిపోయారు. కానీ నేత్రలా ఎవరూ తనని, తన ఆలోచనల్ని ఎదిరించి మాట్లాడిందే లేదు. మొదటిసారి ఒక అమ్మాయి కళ్ళల్లో అంత ధైర్యాన్ని, మాటల్లో నిజాయితీని చూడడం. జై నిశ్చేష్టుడై చూస్తూ ఉండిపోయాడు. వీళ్ళు ఇలా ఉండగానే అజయ్ డోర్ తీసుకుంటూ లోపలికి వచ్చాడు. ఓ సారీ అజయ్ సార్, ఆగండి. నేత్ర పిలవడంతో వెనక్కి తిరిగి చూశాడు. నేత్ర జై వైపు చూసింది. సార్, మీ చేతులు అడ్డు తీస్తే నేను వెళతాను. జై చేతులు తీసి నిలబడ్డాడు. నేత్ర అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయింది. అజయ్ అయోమయంగా చూస్తూ జై దగ్గరికి వచ్చాడు. ఏమైందిరా? ఇప్పుడు నేనేం చెప్పలేను గాని ఒక స్ట్రాంగ్ కాఫీ చెప్పరా? అలాగే. అజయ్ ఫోన్ చేసేంతలోనే ఫ్యూన్ కాఫీ తీసుకుని లోపలికి వచ్చాడు. అరే, నేను ఫోన్ చేయకుండానే తీసుకొచ్చావేంటి? నేత్రా మేడం చెప్పారు సార్ 2 స్ట్రాంగ్ కాఫీ సార్ రూమ్ కి పంపించమని. సరే, అక్కడ పెట్టి వెళ్ళు. ఓకే సార్. కాఫీ టేబుల్ మీద పెట్టి బయటకు వెళ్లిపోయాడు ఫ్యూన్. అర్థమైంది తను నీకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందని. జై నవ్వుతూ కప్ తీసుకొని సిప్ చేస్తూ అజయ్ వైపు చూశాడు. ఈ వార్నింగులు ఎన్నాళ్ళు మెయింటైన్ చేస్తుందో చూద్దాం. జై, నేత్రతి చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. అలాంటి అమ్మాయితో నీకెందుకు? లీవ్ ఇట్. వదిలేయాలా? ఛాన్సే లేదు. తను దేనికి లొంగే రకం కాదురా. తనలో ఆ లొంగని తత్వమే నన్ను ఇంకా ఇంప్రెస్ చేస్తుంది అజయ్. కానీ పరిస్థితులు ఏదో ఒక రోజు తన ఆలోచనని మార్చే అవకాశం ఉంది కదా. అప్పటి వరకు ఎదురు చూస్తూ కూర్చుంటావా? నా ప్రయత్నం నేను చేస్తాను. దట్స్ ఇట్. చెబితే వినే రకమా నువ్వు? ఏదో ఒకటి చేసుకో. జై నవ్వుతూ అజయ్ని చూశాడు. నేత్ర క్యాబిన్ నుండి బయటకు రాగానే తన క్యాబిన్ లో ఆలోచిస్తూ కూర్చుంది. లంచ్ టైం కావడంతో అందరూ క్యాంటీన్ కి వెళ్తున్నారు. నేత్ర మాత్రం అక్కడే కూర్చుని ఉండిపోయింది. మహేశ్వరి క్యాంటీన్ కి వెళుతూ నేత్రని చూసి దగ్గరికి వచ్చి కూర్చుంది. నేత్ర, ఏమైంది? ఇన్ని రోజులు ఓకే, కానీ ఈ రోజు డైరెక్ట్ గానే అడిగేశారు మహి. వాట్? నువ్వేం చెప్పావు? లోపల జరిగిన డిస్కషన్ అంతా మహేశ్వరికి వివరించింది. భయంగా ఉంది మహి. జాబ్ నుంచి తీసేస్తే మళ్ళీ జాబ్ దొరికే వరకు ఇంట్లో చాలా ఇబ్బంది అయిపోతుంది. ఆ భయం ఉన్నదానివి బాస్తో ఎందుకు అలా మాట్లాడావు? మరేం చేయమంటావు? ఆయన నాతో ఒక్క రాత్రి గడుపు అని డైరెక్ట్ గా అడిగితే ఇంకెలా రియాక్ట్ అవ్వాలి? అదే ఇంకెవరైనా అయ్యుంటే చేతితో సమాధానం చెప్పేదాన్ని. కానీ ఆయన మన బాస్. ఆ మర్యాదతోనే మాటలతో చెప్పాల్సి వచ్చింది. కూల్ నేత్ర, ఏది ఎలా జరగాలో అలానే జరుగుతుంది. లీవ్ ఇట్. రా, భోజనం చేద్దాం. లేదు మహి, నాకు ఆకలిగా లేదు. నువ్వు వెళ్ళు. కొంచెమైనా తిను ప్లీజ్. నన్ను ఇబ్బంది పెట్టొద్దు. వెళ్ళు. ఓకే. మహేశ్వరి అక్కడి నుండి వెళ్ళిపోయింది. నేత్ర ఆలోచిస్తూనే టేబుల్ మీద తల అంచి కళ్ళు మూసుకుంది. కాసేపటికి టేబుల్ మీద చప్పుడు అవ్వడంతో కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా జై. తను పైకి లేవబోతుంటే వద్దని సైగ చేసి పక్కనే ఉన్న చైర్ని లాక్కుని తన ఎదురుగా కూర్చున్నాడు.
భోజనం చేయలేదా? ఆకలి లేదు సార్. చూడు నేత్ర, నువ్వు ఇలా తిండి తిప్పలు మానేసి మరీ బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఓపెన్గానే అడిగాను, నువ్వు ఓపెన్గానే సమాధానం చెప్పావు. అది అక్కడితో అయిపోయింది, వదిలేయ్. నిన్ను జాబు నుంచి తీసేస్తానేమో అన్న భయం అసలు నీ మనసులోనికి రానివ్వకు. నీతో పాటు నీ వర్క్ కూడా బాగా నచ్చింది. సో కంపెనీకి నీ అవసరం ఉంది. జై క్యారెక్టర్ అర్థం కాక నేత్ర అయోమయంగా చూస్తూ ఉండిపోయింది. ఏంటి, వీడు మంచోడా చెడ్డోడా అని ఆలోచిస్తున్నావా? అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. మంచోడినైతే కాదులే. జై చెప్పిన తీరుకి తనకు తెలియకుండానే మొహంలో నవ్వు వెల్లివిరిసింది తనకి. ఇప్పుడు ఓకేనా? ముందు భోజనం చెయ్యి. పర్వాలేదు సార్. ఏంటి పర్వాలేదు? ఆఫ్టర్నూన్ ఒక మీటింగ్ అటెండ్ అవ్వాలి. నువ్వు ఇలా తినకుండా వచ్చి ఏ కళ్ళలో తిరిగి పడ్డావనుకో, మీటింగ్తో పాటు నా మూడ్ కూడా అప్సెట్ అవుతుంది. సరే సార్, తింటాను. గుడ్. లంచ్ చేసి కార్ దగ్గరికి వచ్చాయి. ఓకే? ఓకే సార్. జై నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేత్ర మాత్రం అయోమయంలోనే ఉంది. అసలు ఈయన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆడపిల్లని అడగకూడని మాట అడిగి ఇప్పుడేమో ఏమీ జరగనట్టే బిహేవ్ చేస్తున్నాడు. కోపంతో జాబ్ నుంచి తీసేస్తారు అనుకున్నాను, కానీ ఈయనేంటి ఇంత విచిత్రంగా ఉన్నాడు? ఆలోచించి బుర్రపాడు చేసుకోవడం ఎందుకు? ఇష్టం లేదని చెప్పాను కాబట్టి ఇక నన్ను డిస్టర్బ్ చేయరు అనుకుంటా. మనసు కుదుట పడటంతో రిలాక్స్ అయ్యి బాక్స్ తీసుకుని తింటుంది నేత్ర. వావ్, శారీ చాలా బాగుంది జై. ఎవరికి? నీకే. ఏంటి, లేకపోతే ఎవరికి అని అడుగుతావేంటి? నేత్ర కోసం తీసుకున్నా. రేపు తన పుట్టినరోజు. ఓ, తన కోసమా? నేనిస్తే తను తీసుకోదు, నేనిస్తే మాత్రం తీసుకుంటుందా? అందుకే స్టాఫ్ అందరికీ కూడా డ్రెస్సెస్ అరేంజ్ చెయ్యి. రే, 3000 మంది స్టాఫ్ రా, ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? వాట్ ఎవర్, చెప్పింది చెయ్యి. సరిపోయింది. సరే, అరేంజ్ చేస్తాను. అలాగే రేపు నైట్ పార్టీ కూడా అరేంజ్ చెయ్యి. తప్పకుండా. అజయ్ పైకి లేచి బయటికి వెళ్ళిపోయాడు. జై తనలో తానే నవ్వుకుంటాడు. నేత్ర, వర్క్ పూర్తయిందా? అయ్యింది మహి. సరే, రావడానికి టైం ఉంది కదా, రా కాఫీ తాగుదాం. సరే, వస్తున్నా. ఇద్దరూ క్యాంటీన్కి వచ్చి కాఫీ ఆర్డర్ ఇచ్చి కూర్చున్నారు. బాస్ నిన్నేమి ఇబ్బంది పెట్టడం లేదు కదా? లేదు. అయినా నేను ఆ ఛాన్స్ ఆయనకి ఇవ్వడం లేదులే. పోనీలే, నువ్వు ఆ రోజు అలా భయపడేసరికి నాకు భయం వేసింది. మామయ్య ట్రీట్మెంట్ పూర్తయ్యే వరకు నేను ఈ జాబ్ చేయక తప్పదు మహి. సరేలే, రేపు నీ పుట్టినరోజు అనుకుంటాను. నీకెలా తెలుసు? ఉదయం మీ బావ కనిపించాడు, తనే చెప్పాడు. ఓ, అయినా రోజు చస్తూ బ్రతికేదానికి పుట్టినరోజు ఎందుకు చెప్పు? అలా మాట్లాడకు నేత్ర. సరేలే, నా బస్కి టైం అవుతుంది, వెళ్తాను మహి. సరే, జాగ్రత్త. నేత్ర అక్కడి నుండి బస్ స్టాప్ దగ్గరకు వచ్చింది. చాలాసేపు బస్ కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉండిపోయింది. చీకటి పడింది. నేత్రలో టెన్షన్ మొదలైంది. ఏం చెయ్యాలో తోచక టెన్షన్ పడుతూ అక్కడే ఉండిపోయింది. జై కారులో అటుగా వెళుతూ నేత్రని చూసి బస్ స్టాప్ దగ్గరికి వచ్చాడు. వాట్ నేత్ర, ఇంకా ఇక్కడే ఉన్నావు? బస్ రాలేదు సార్. ఓ, ఓకే, కమ్, నేను డ్రాప్ చేస్తాను. నో థ్యాంక్స్ సార్, మీరు వెళ్ళండి. బస్ రాకపోతే ఏం చేస్తావు? ఇంకో 30 మినిట్స్లో ఇంకో బస్ ఉంటుంది సార్, దానిలో వెళ్తాను. జై కారు దిగి నేత్ర దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ప్లీజ్ సార్, వెళ్ళండి. మనల్ని ఇలా ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. నాకేం ప్రాబ్లం లేదు, కానీ నాకు ప్రాబ్లం అవుతుంది. ప్లీజ్ వెళ్ళండి. బస్సు వచ్చే వరకు ఉంటాను. వద్దన్నాను కదా. నా హెల్ప్ చేసే వంకతో మీరు నాతో ఉంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి వెళ్ళిపోండి. జై కాసేపు తననే చూస్తూ నిలబడ్డాడు. ప్లీజ్ సార్. ఓకే, టేక్ కేర్. జై అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కాసేపటికి ఎవరో నలుగురు డ్రింక్ చేసి అటుగా వెళుతూ ఒంటరిగా ఉన్న నేత్రను చూసి దగ్గరికి వచ్చారు. తన చుట్టూ తిరుగుతున్నారు. నేత్రలో టెన్షన్ పెరిగిపోయింది. అనవసరంగా సార్ని వెళ్ళిపోమన్నాను. ఇప్పుడు వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి? దేవుడా, నాకు హెల్ప్ చెయ్యి. నేత్ర భయపడినట్టే వాళ్ళు తన చెయ్యి పట్టు బలవంతంగా లాక్కెళ్లడానికి ప్రయత్నించారు. నేత్ర వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. వాళ్లలో ఒకడు కోపంగా నేత్రని కొట్టడానికి చెయ్యెత్తాడు. తను భయంతో కళ్ళు మూసుకుంది. ఆ చెయ్యి తన చెంపని తాకకుండానే వాడి చెయ్యి పట్టుకుని దూరంగా విసిరి కొట్టాడు. వాడి అరుపుతో పాటు కళ్ళు తెరిచి చూసింది నేత్ర. జై వాళ్ళని కొడుతూ కనిపించాడు. ఒక్కసారిగా ప్రాణం తిరిగొచ్చినట్టు అయ్యింది తనకి. వాళ్ళక్కడి నుండి వెళ్ళిపోయారు. నేత్ర దగ్గరికి వచ్చి నిలబడ్డాడు జై. బస్సు రిపేర్, వాళ్ళకి రాదంట. ఇప్పుడైనా వస్తావా? వేరే దారి లేక జై కారులో కూర్చుంది తను. డ్రైవ్ చేస్తూ నేత్రను గమనిస్తున్నాడు జై. ఆ గొడవ తాలూకా భయం ఇంకా తన మొహంలో క్లియర్గా కనిపిస్తుంది. వాటర్ బాటిల్ తీసి తన చేతికి ఇచ్చాడు. బాటిల్ తీసుకుని గడగడా వాటర్ తాగింది. జై నవ్వుతూ తన వైపు చూశాడు. నేను ముందు పిలిచినప్పుడే వచ్చుండొచ్చు కదా. ఆ రౌడీలకి నిన్ను ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉండేది కాదు. పులి నుండి తప్పించుకున్న జింకపిల్ల వేటగాడి చేతికి చిక్కడం ఎలా ఉంటుందో ఇప్పుడు నా పరిస్థితి అలానే ఉంది సార్. జై తల తిప్పి తన వైపు చూశాడు. మీకు వాళ్ళకి పెద్ద తేడా లేదు. మీ దగ్గర డబ్బుంది కాబట్టి ఆ డబ్బుతో అమ్మాయిల్ని లొంగ తీసుకోవాలని చూస్తున్నారు. వాళ్ళ దగ్గర డబ్బు లేదు కాబట్టి బలవంతంగా అనుభవించాలని చూస్తున్నారు. అంతే తేడా. ఆడపిల్లకి ఇంట్లోనే భద్రత లేని కాలం ఇది. ఇక బయట ఎలా ఉంటుంది చెప్పండి? జై మౌనంగా ఉండిపోయాడు. సార్, ఇక్కడే ఆపండి.
ఇక్కడ ఇంటి దగ్గరే డ్రాప్ చేస్తా. వద్దు సార్, మా అత్తయ్య చూసిందంటే గొడవ చేస్తుంది. థ్యాంక్స్ హెల్ప్ చేసినందుకు. కారు దిగి ఇంటివైపు నడుచుకుంటూ వెళ్ళిపోయింది. జై కారు స్టార్ట్ చేసి వెనక్కి తిప్పాడు. నేత్ర ఇంటికి చేరేసరికి వాళ్ళ అత్తయ్య కోపంగా బయటే నిలబడి ఉంది. తను భయపడుతూనే దగ్గరికి వచ్చి నిలబడింది. ఏమ్మా, అయ్యాయా నీ రాజకార్యాలు? అత్తయ్య, బస్సు రాలేదు, అందుకే లేట్ అయ్యింది. ఇదొక్కటే కరెక్ట్గా చెప్పేస్తావు. ఇప్పటి వరకు ఎవరితోనో తిరిగొచ్చి ఏమీ ఎరగనట్టు ఎలా నటిస్తుందో చూడు. అత్తయ్య, మర్యాదగా మాట్లాడండి. అనవసరంగా నిందలు వేస్తే ఊరుకునేది లేదు. చెప్పాను కదా బస్సు రాలేదు అని. కోపంగా చెప్పి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది నేత్ర. మాట్లాడుతుంటే ఎలా వెళ్ళిపోతుందో చూడు. నేనంటే అస్సలు లెక్కలేదు. దీనికి బాగా సంపాదిస్తుంది కదా, అందుకే కళ్ళు నెత్తికెక్కి నన్నే ఎదిరించి మాట్లాడుతుంది. అసలు ఇప్పటి వరకు ఇంటికి రాకపోతే ఏమనుకోవాలి? నేత్ర స్నానం చేసి వచ్చే వరకు ఆవిడ అలా ఏదో ఒకటి తిడుతూనే ఉంది. నేత్ర ఆవిడ మాటలు ఏమీ పట్టించుకోకుండా తన పని తను చూసుకుంటుంది. అంతే, ఆవిడ కోపం నషాలానికి అంటింది. కోపంగా పైకి లేచి కిచెన్లోకి వెళ్ళింది. తన కోసం ఉంచిన అన్నాన్ని డస్ట్బిన్లో పడేసి బయటికి వచ్చేసింది. రాత్రంతా ఆకలితో పడుకుంటే అప్పుడు బుద్ధొస్తుంది దీనికి. విసురుగా అక్కడి నుండి గదిలోకి వెళ్ళిపోయింది. నేత్ర అన్నీ సర్దుకుని ఆకలిగా అనిపించడంతో కిచెన్లోకి వచ్చి చూసింది. తినడానికి ఏమీ లేకపోవడంతో గ్లాస్తో వాటర్ తాగి టెర్రస్ మీదకి వచ్చి కూర్చుంది. గోడకి ఆనుకుని కూర్చుని కళ్ళు మూసుకుంది. ఏవో జ్ఞాపకాలు తన కళ్ళ ముందు మెదులుతున్నట్టే ఉంది తనకి. నిన్ను పెళ్లి చేసుకుని నాశనం అయిపోయాను. మా వాళ్ళు చెబుతూనే ఉన్నారు. వినకుండా ప్రేమ ప్రేమ అనుకుంటూ నీ వెంటబడి నా భవిష్యత్తుకు నేనే గొయ్యి తీసుకున్నాను. నిన్ను పోషించడమే దండగా అనుకుంటే మళ్ళీ దీన్ని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టావు. చీచీ, మీ బతుకులు చేడ. తన తండ్రి మాటలకి తల్లి ఏడుస్తూ కూర్చుంది. తాగిన మైకంలో తన భార్యని నానా మాటలు అంటున్నాడు. అలానే నిద్రలోకి జారుకున్నాడు. రోజూ అలవాటైన మాటలే, కానీ రోజు మనసుకి కొత్త గాయాల్ని చేస్తున్నాయి. 13 ఏళ్ల వయసులో రోజు తల్లిదండ్రుల గొడవను చూస్తూ బాధపడుతూనే ఉండేది నేత్ర. కాలేజీలో చదువుకునే రోజుల్లోనే నేత్ర అమ్మా నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అబ్బాయి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ నేత్ర వాళ్ళ మామయ్య సహాయంతో ఒక ఇల్లు అద్దెకి తీసుకుని అందులోనే కాపురం పెట్టారు. మొదట్లో చాలా అన్యోన్యంగా ఉండేవారు. తన చెల్లెలు ప్రేమించిన వాడితో సంతోషంగా ఉంది అని ఆయన సంతోషించేలోపే ఇద్దరి మధ్య ఉన్న వ్యామోహం తగ్గి గొడవలు మొదలయ్యాయి. పనిచేయడం అలవాటు లేని నేత్ర తండ్రి తాగుడికి అలవాటు అయ్యి రోజు భార్యతో గొడవ పడడం జరిగేది. కానీ ఇద్దరి మధ్య నేత్ర ఎంత నలిగిపోతుందో అర్థం చేసుకోలేకపోయారు. అలా సాగిపోతున్న వాళ్ళ జీవితం ఒకరోజు అనుకోని మలుపు తిరిగింది. నా లైఫ్ నేను బ్రతుకుతాను, మీతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని వాళ్ళ నాన్న లెటర్ రాసి పెట్టి అక్కడికో వెళ్ళిపోయాడు. నేత్ర తల్లి కృంగిపోయింది. 2 రోజులు తిండి తిప్పలు లేకుండా ఏడుస్తూనే ఉంది. ఆ తర్వాత రోజు నేత్ర నిద్రలేచి చూసేసరికి వాళ్ళ అమ్మ ఇంట్లో కనిపించలేదు. కంగారుగా చుట్టుపక్కల అంతా వెతుకుతూ వాళ్ళ మామయ్య ఇంటికి వచ్చింది. మామయ్య, మామయ్య. నేత్ర, ఏమైందమ్మా? అమ్మ కనిపించడం లేదు మామయ్య, అంతా వెతికాను. కంగారు పడకు, ఏదైనా పని మీద వెళ్ళుంటుంది, వచ్చేస్తుందిలే. నాకు భయంగా ఉంది మామయ్య. ఏడవకు తల్లి, నేనున్నాను కదా, రా ఇంటికి వెళదాం. వాళ్ళ మామయ్య తనని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి తన చెల్లెలి కోసం చుట్టుపక్కల అంతా వెతికించాడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఎలాంటి ఆచూకీ తెలియలేదు. అప్పటి నుంచి నేత్రని వాళ్ళ మామయ్యే పెంచి పెద్ద చేశాడు. తన చేతికి ఏదో స్పర్శ తగలడంతో కళ్ళు తెరిచి చూసింది నేత్ర. ఎదురుగా వాళ్ళ బావ కనిపించాడు. తన వైపు చూసి స్మైల్ ఇచ్చింది. ఎంత బాధ అయినా నీ మొహంలో ఆ నవ్వు చెరగదా నేత్ర? ఏడిస్తే బాధ తీరుతుందా? నా బాధ ఆ దేవుడు కూడా తీర్చలేనిది బావా. అమ్మ మాటలకి ఫీల్ అవుతున్నావా? కన్నవాళ్లే నేను భారం అనుకుని వదిలేసి వెళ్ళిపోయారు. ఇక ఎవరిని అనుకుని ఏం లాభం? అలా అనుకు నేత్ర, నీకు మేమంతా ఉన్నాం కదా. అభి నవ్వుతూ తన చెయ్యి పట్టుకుని తన కళ్ళల్లోకి చూశాడు. హ్యాపీ బర్త్డే నేత్ర. థ్యాంక్స్ బావా. నీకోసం చిన్న గిఫ్ట్. ఎందుకు బావా అనవసర ఖర్చులు? ఇది ఖర్చు కాదు, నా బాధ్యత. థ్యాంక్స్ బావా. సరే, నీకోసం బిర్యానీ తీసుకొచ్చాను, తిందాంరా. నేను తినేశాను బావా. నువ్వు అబద్ధం చెప్పినా నీ ఆకలి నాకు తెలుస్తుందిలే బావా. నేత్ర డస్ట్బిన్లో అన్నం చూడగానే నాకు అర్థమైంది అమ్మ కోపంతో అన్నం పడేసిందని. అందుకే బయటికి వెళ్ళి తీసుకొచ్చాను. నేత్ర మౌనంగా ఉండిపోయింది. ఆకలిస్తుంది నేత్ర, తిందామా? గుడ్, రా. ప్లేట్లో భోజనం పెట్టి నేత్ర చేతికి ఇచ్చాడు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం తిని కిందికి వచ్చేశారు. నేత్ర, రేపు నీ
పుట్టినరోజు. రోజులా కాకుండా హ్యాపీగా ఉండాలి. ఏమీ ఆలోచించొద్దు. ప్రశాంతంగా పడుకో. ఓకేనా? ఓకే బావా. నవ్వుతూ తన గదిలోకి వెళ్ళిపోయాడు అభి. నేత్ర గదిలోకి వచ్చి బెడ్ మీద పడుకుంది. ఆలోచనలు అన్నింటికీ స్వస్తి చెప్పి నిద్రలోకి జారుకుంది. ఉదయాన్నే నిద్రలేచి రెడీ అయ్యి వాళ్ళ బాబాయ్ ఇచ్చిన చీర కట్టుకుంది. చీర కట్టుకుని వాళ్ళ మామయ్య గదిలోకి వచ్చి ఆయన కాళ్ళకి నమస్కరించింది. చల్లగా ఉండు తల్లి. ఇప్పుడు ఈ దీవెనలు తప్ప ఇంకేమి ఇవ్వలేను నీకు. అవి చాలు మావయ్య నాకు. ఆఫీస్కి వెళ్ళొస్తాను. జాగ్రత్త అమ్మా. నేత్ర బయటికి వచ్చి బస్టాప్ వైపు నడుస్తూ ఉండగా అభి బైక్ మీద తన దగ్గరికి వచ్చాడు. నేత్ర, నేను డ్రాప్ చేస్తానురా. వద్దు బావా, అత్తయ్య చూస్తే చూడకుండా వచ్చానులే. నువ్వు ఎక్కు. సరే. బైక్ ఎక్కి కూర్చుంది తను. రేపు వసు వస్తుంది నేత్ర. నిజమా? అవును, ఎగ్జామ్స్ అయిపోయాయంట. రేపు వెళ్ళి తీసుకొచ్చేస్తాను. సరే. దాన్ని చూసి చాలా రోజులయ్యింది బావా. నేను కూడా. ఆఫీస్ రావడంతో బైక్ ఆపాడు. నేత్ర బైక్ దిగి నిలబడి వసు గురించి అభితో మాట్లాడుతూ ఉంది. నేత్రని చూడాలన్న ఆరాటంతో జై రోజు కన్నా ముందుగానే ఆఫీస్కు వచ్చి తన కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంకా రాలేదేంటి అజయ్? వస్తుంది లేరా. నువ్వు నీ ఆరాటం. అక్కడ తనకి బస్సు దొరికిందో లేదో. అవును కదా, డైరెక్ట్ గా ఇంటికి వెళ్లాల్సింది. రే, ఆ అమ్మాయి గురించి నీకు తెలుసు కదా. జై అసహనంగా పైకి లేచి విండో దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఆఫీస్ బయట నేత్ర అభితో మాట్లాడుతూ కనిపించింది. జై అలానే చూస్తూ నిలబడ్డాడు. అజయ్ తనని గమనించి విండో దగ్గరికి వచ్చి చూశాడు. ఎవరతను? ఏమో, బాయ్ ఫ్రెండ్ అంటావా? అజయ్ మాటలకు కోపంగా చూస్తాడు జై. లేదు, నవ్వుతూ మాట్లాడుతుంది కదా అని డౌట్ వచ్చింది. ముందు అతనెవరో తెలుసుకో. సరే, నేను తెలుసుకుంటాలే. సరే నేత్ర, సాయంత్రం త్వరగా వచ్చాయి. అలాగే బావా. అవి అక్కడ నుండి వెళ్లిన తర్వాత వెనక్కి తిరిగింది నేత్ర. కనకాంబరం రంగు చీర చిన్న అంచుతో చాలా అందంగా ఉంది. జై తననే చూస్తూ ఉండిపోయాడు. ఈ రోజు నేత్ర చాలా బాగుంది జై. ఆకాశంలో జాబిలమ్మ భూమి మీదకు దిగి వచ్చినట్టుగా ఉంది. తన లోపలికి రావడంతో జై తన దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. అజయ్ తన చెయ్యి పట్టుకుని ఆపాడు. నువ్వు ఎండీవి, ఇలా వెళ్తే బాగోదు. తను వస్తుంది కదా, ఆగు. అప్పటి వరకు నేను వెయిట్ చేయలేను, కానీ తనతో వచ్చింది ఎవరో తెలుసుకునిరా. సరే. అజయ్ అక్కడి నుండి బయటికి వచ్చేసరికి మహేశ్వరి తనని విష్ చేస్తూ కనిపించింది. చాలా బాగున్నావు నేత్ర. బాస్ గాని నిన్ను ఇలా చూశాడంటే. మహి ప్లీజ్. సారీ, ఏదో క్యాజువల్ గా అనేశాను. హాయ్ నేత్ర, నీ బర్త్డే అంట కదా. అవును సార్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అది సరే, నిన్ను డ్రాప్ చేసింది ఎవరు? అజయ్ అలా అడగగానే అర్థమైంది నేత్రకి. జై తన క్యాబిన్ నుండి తనను చూశాడని. ఎందుకు సార్? లేదు, ఊరికే ఎవరా అని తెలుసుకుని ఏం చేస్తారు సార్? అది ఉపయోగపడేది కాదు కదా. అది ఓకే సార్, పనుంది, వెళ్తాను. నేత్ర అక్కడి నుండి వెళ్ళిపోయింది. అజయ్ అయోమయంగా చూస్తూ జై దగ్గరికి వచ్చాడు. ఎవరో చెప్పిందా? మీకెందుకు సార్ అంది. ఇంకా అడిగితే ఏం బాగుంటుందిరా అన్నాడు అజయ్. నాకు అవన్నీ తెలియదు. ఆ అబ్బాయి ఎవరో నాకు ఇప్పుడే ఈ క్షణమే తెలియాలి అన్నాడు జై. అబ్బా, చంపుతున్నావు. సరే ఉండు. అజయ్ మళ్ళీ బయటికి వచ్చి నేత్ర క్యాబిన్ దగ్గరికి వచ్చాడు. ఏంటి సార్? అది అతనెవరో చెప్పు నేత్ర. మీకెందుకు అంత ఇంట్రెస్ట్? తెలుసుకుని ఏం చేస్తారు అంది నేత్ర. మీ ఇద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నాను. అతనెవరో తెలియకపోతే వాడు బరస్ట్ అయ్యేలా ఉన్నాడు నేత్ర. ప్లీజ్ చెప్పు. చెప్పనన్నానని చెప్పండి. వినబడలేదా? అర్థమయ్యింది. మళ్ళీ అక్కడి నుండి జై దగ్గరికి వెళ్ళాడు. ఏంటి, తను చెప్పను అని డైరెక్ట్గానే చెప్పేసిందిరా. అసలు ఏమనుకుంటుంది? ఇప్పుడే వెళ్ళి నువ్వాగు, నేను వెళ్ళి తనను పంపిస్తాను. సరే. అజయ్ బయటికి వచ్చి నేత్రని జై క్యాబిన్కి పంపించాడు. తను నార్మల్గా లోపలికి వెళ్ళి ఎదురుగా నిలబడింది. సార్ పిలిచారంట. ఎవరతను? ఎవరు సార్? నిన్ను డ్రాప్ చేసిన వ్యక్తి. ఆ విషయం మీకెందుకు? జై కోపంగా నేత్ర దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు. అనుకోని పరిమాణానికి నేత్ర అవాక్కై చూస్తూ ఉండిపోయింది. టెల్ మీ నౌ, హూ ఈజ్ హీ? మా బాబా సార్ తడబడుతూనే చెబుతుంది. బాబా అంటే మా మామయ్య కొడుకు. నేను వాళ్ళింట్లోనే ఉండేది. ఓ ఐ సీ. హ్యాపీ బర్త్డే. నేత్ర మౌనంగా ఉండిపోయింది. ఏంటి, ఎలాంటి రియాక్షన్ లేదు? నాకు ఇబ్బందిగా ఉంది సార్, ప్లీజ్ వదలండి. నేత్రని వదిలి ఎదురుగా నిలబడ్డాడు. నేత్ర అతని వైపు చూసింది. ఏమైనా పనుందా, లేక నన్ను వెళ్ళమంటారా? వెయిట్, స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. తను కొన్న శారీ తీసి నేత్ర వైపు పెట్టాడు. థ్యాంక్స్, బట్ గిఫ్ట్ వద్దు సార్. సాయంత్రం మన కంపెనీ యాన్యువల్ ఫంక్షన్ ఉంది. నువ్వు ఈ చీరలోనే అక్కడికి రావాలి. సారీ, నాకొద్దని చెప్పాను కదా. నన్ను అవాయిడ్ చేయడానికి ఏ చిన్నదారి వదలట్లేదు నువ్వు. బట్ నా సంగతి నీకు పూర్తిగా తెలియదు నేత్ర. నేను కావాలి అనుకుంటే ఏదైనా సరే నా ఒడిలో వాలేలా చేసుకోగలను. అలాగే నేను కూడా సార్. ఎవరైనా సరే నా వ్యక్తిత్వాన్ని దాటుకుని నా వరకు చేరనివ్వను. నీలానే నీ మాటలు కూడా చాలా అందంగా ఉంటాయి నేత్ర. అందుకే నువ్వు ఏమన్నా నాకు కోపం రావడం లేదు.
నేత్ర మౌనంగా ఉండిపోయింది. నేను తలుచుకుంటే సాయంత్రం నువ్వు ఇదే శారీలో పార్టీకి వచ్చేలా చేయగలను. ట్రై చేయండి. మీరెన్ని ప్రయత్నాలు చేసినా వాటికి అడ్డుకట్ట ఎలా వేయాలో నాకు బాగా తెలుసు. ఓకే, ఒకవేళ నేను చెప్పినట్టే జరిగితే నైట్ నాతో ఒంటరిగా డిన్నర్ చెయ్యాలి. నో, నా వల్ల కాదు. ఇప్పుడేగా సవాల్ చేసినట్టు మాట్లాడావు. అప్పుడే ఏమైంది? నాతో ఉంటే నాకు సరెండర్ అయిపోతావని భయంగా ఉందా? అలా ఎప్పటికీ జరగదు. అయితే ఒప్పుకో. నేత్ర ఆలోచనలో పడింది. ఎలాగో అతనిచ్చిన చీర కట్టుకోను కదా, మరెందుకు భయపడ్డాం? ఏంటి, ఓకేనా? ఓకే, దట్స్ గుడ్, వెళ్ళు. చెయ్యి అంత కాన్ఫిడెంట్గా ఎలా ఉన్నాడో అర్థం కాక అయోమయంగా తన క్యాబిన్కి వచ్చి కూర్చుంది నేత్ర. ఏం చేస్తాడో ఎలా చేస్తాడో అన్న అనుమానంతో నేత్ర ఆలోచిస్తూనే కూర్చుంది. ఏమైనా చేసుకోనివ్వు, నేను మాత్రం ఆ శారీ కట్టుకోను, అంతే మనసులోనే దృఢంగా అనుకుని వర్కలో మునిగిపోయింది. కాసేపటికి బయట నుండి కొంతమంది వచ్చి స్టాఫ్ అందరికీ కవర్స్ ఇస్తున్నారు. ఎవరికి ఇచ్చిన కవర్ మీద వాళ్ళ పేర్లు రాసున్నాయి. అదేంటో అర్థం కాక అందరూ అయోమయంగా చూస్తున్నారు. అందరికీ కవర్స్ ఇచ్చిన జై క్యాబిన్ నుండి బయటికి వచ్చాడు. మీ అందరికీ తెలుసు, నైట్ కంపెనీ తరపున పార్టీ ఉందని. ఈసారి దాన్ని వెరైటీగా ప్లాన్ చేశాం. మీకు ఇచ్చిన కవర్స్లో మీ డ్రెస్సెస్ ఉన్నాయి. అందరూ పార్టీకి ఆ డ్రెస్సెసే వేసుకుని రావాలి. ఓకే, ఎవ్వరూ దీన్ని బ్రేక్ చేయడానికి వీల్లేదు. అప్పుడు అర్థమైంది నేత్రకి జై ప్లాన్ ఏమిటో. టెన్షన్గా జై వైపు చూస్తూ ఉండిపోయింది. జై నవ్వుతూ తన దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. నైట్ డిన్నర్కి రెడీగా ఉండు, ఓకే? తనలో తానే నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు జై. నేత్ర అయోమయంగా చూస్తూ ఉండిపోయింది. సాయంత్రం రోజు కంటే ముందుగానే అందరూ ఇళ్లకు బయలుదేరారు. నేత్ర మాత్రం ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ కూర్చుంది. మహేశ్వరి ఇంటికి వెళుతూ నేత్రని గమనించి దగ్గరికి వచ్చింది. నేత్ర, ఇక్కడే ఉన్నావా? నువ్వు ఇంటికి వెళ్ళి మళ్ళీ రావడం కష్టం కానీ మా ఇంటికి రా, రెడీ అయ్యి అట్నుంచటే పార్టీకి వెళ్దాం. నేత్ర, నేత్ర. ఏంటి మహి, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అనవసరంగా సార్ దగ్గర లాక్ అయిపోయాను మహి. ఏమైంది? ఉదయం సార్ నాకు విషెస్ చెప్పి శారీ గిఫ్ట్ ఇచ్చారు. నేను వద్దన్నాను. ఆ తర్వాత ఆ టాపిక్ వేరేలా మారి మా మధ్య ఒక ఒప్పందానికి దారి తీసింది. ఒప్పందమా? ఏంటది? నేను ఆయన ఇచ్చిన శారీ కట్టుకునే పార్టీకి వచ్చేలా చేస్తానని ఛాలెంజ్ చేశారు. ఒకవేళ ఆయన ఆ ఛాలెంజ్లో గెలిస్తే సార్తో ఒంటరిగా డిన్నర్కి రావాలని చెప్పారు. ఎలాగో నేను కట్టుకోను కదా అన్న ధీమాతో ఓకే చెప్పేశాను. అర్థమైంది. ఇప్పుడు నువ్వు ఆయనతో డిన్నర్కి వెళ్ళాలి, అంతే కదా? నీకు తెలుసు కదా ఆయన నిన్ను పొందాలని ఆశతో ఉన్నాడని. మరి ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నావు? నాకేం తెలుసు ఆయన ఇలా లాక్ చేస్తారని. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. అటు ఒప్పుకోలేను, ఇటు తప్పుకోలేను. పోనీ పార్టీకి రాకుండా ఇంటికి వెళ్ళిపోనా? నేత్ర, నాకు తెలిసి ఈ మ్యాటర్ని ఇక్కడితో క్లోజ్ చేయడమే బెటర్. అంటే సార్తో డిన్నర్కి వెళ్ళమంటున్నావా? అవును, నా వల్ల కాదు మహి. నేత్ర, నేను చెప్పేది పూర్తిగా విను. నిజానికి మన కంపెనీ యానివర్సరీ నెక్స్ట్ మంత్. ఈ పార్టీ కూడా నెక్స్ట్ మంత్ జరగాలి. కానీ ఆయన పర్టిక్యులర్గా నీ బర్త్డే రోజు పార్టీ ఏర్పాటు చేశారు. అంటే నీతో డిన్నర్ కోసమే ఇంత పగడ్బందీగా ప్లాన్ చేశారు అని క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే హర్ట్ అయ్యి ఏమైనా చెయ్యొచ్చు. నేత్ర ఆలోచిస్తూ ఉండిపోయింది. చూడు నేత్ర, మనం సమస్యని పరిష్కరించుకోవాలే కానీ కొత్త సమస్యని సృష్టించుకోకూడదు. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. నువ్వు చెప్పింది నిజమే మహి. ఈ సమస్యకు ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టడమే మంచిది. కానీ పార్టీ అయ్యేసరికి చాలా లేట్ అవుతుంది. అత్తయ్య కోపడుతుంది. మీ బావకి ఫోన్ చేసి విషయం చెప్పు. తనే మీ అత్తయ్యను మేనేజ్ చేస్తాడు. ఇదిగో నా ఫోన్ నుంచి కాల్ చెయ్యి. సరే. మహేశ్వరి ఫోన్ తీసుకుని వాళ్ళ బావ నెంబర్కి డయల్ చేసింది. హలో బావా, నేను నేత్రని. నేత్ర, నువ్వా? అవును బావా, అది నైట్ ఆఫీస్ తరపున పార్టీ ఏర్పాటు చేశారు. అందరూ ఖచ్చితంగా వచ్చి తీరాలి అని మా బాస్ వార్న్ చేశారు కూడా. సరే నేత్ర, అమ్మకి నేను చెబుతాలే. పార్టీ అయ్యాక జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో. అంటే నువ్వు ఇంట్లో లేవా? చెప్పాగా వసుని తీసుకురావాలని. అక్కడ నాకు కొంచెం పనుంది, అది చూసుకుని రేపు వసుని తీసుకుని ఇంటికి వచ్చేస్తా. సరే బావా, జాగ్రత్త. అలాగే, ఉంటాను. ఫోన్ కట్ చేసి మహేశ్వరి చేతికి ఇచ్చింది. వెళదామా? సరే. స్టార్ హోటల్ మిలమిల కాంతులతో మోడ్రన్ అందాలతో ప్రకాశవంతంగా వెలిగిపోతుంది. ఒక పక్క డ్రింక్స్ అందిస్తూ సర్వెంట్స్, ఇంకో పక్క ఆ డ్రింక్స్ తాగుతూ అమ్మాయిల అందాల్ని కళ్ళతోనే స్కాన్ చేస్తున్న అబ్బాయిలు. వాళ్ళు చూస్తున్నారని తెలిసినా పట్టించుకోకుండా అబ్బాయిల గురించే మాట్లాడుకుంటున్న అమ్మాయిలు. ఇక్కడ ఎవరి పిచ్చితో వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడూ ఫుల్ జోష్లో ఉండే జై మాత్రం సైలెంట్గా కూర్చుని ఉన్నాడు. ఎదురుగా అజయ్. వస్తుంది లేరా, మొహం ఎందుకు అలా పెట్టావు? అందరూ వచ్చారు, తను ఇంకా రాలేదు. అంటే తనకి వచ్చే ఉద్దేశం లేదనే కదా. రాకపోతే పోనీ, ఇక్కడ ఇంతమంది ఉన్నారు, నువ్వు పార్టీ ఎంజాయ్ చెయ్యి.
మూడ్ లేదు, నువ్వు వెళ్ళు. సరే నీ అజయ్ పైకి లేచి వెళ్ళిపోయాడు. జై టేబుల్ మీద ఉన్న ఫోన్ చేతిలోకి తీసుకుని ఉదయం నేత్ర లోపలికి వచ్చేటప్పుడు తీసిన తన ఫోటో ఓపెన్ చేసి చూస్తున్నాడు. వస్తావా రావా, ఎంతసేపు వెయిట్ చేయాలి నీ కోసం? ఫోన్ చూస్తూ కూర్చున్నాడు. ఇంతలో ఏదో మధుర పరిమళం తనని తాకినట్టుగా అనిపించి తలెత్తి చూశాడు. ఎదురుగా నేత్ర తనిచ్చిన చీరలో లోపలికి వస్తూ కనిపించింది. జై మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది. డార్క్ పింక్ కలర్ శారీ అందమైన డిజైన్తో చాలా క్లాసీగా ఉంది. అప్రయత్నంగా పార్టీలో అందరి చూపు నేత్ర వైపు మళ్ళింది. ఆ చీర అందంగా ఉందా లేక నేత్ర అందంగా ఉందో చూసేవారికి కాసేపు అర్థం కాలేదు. ఆ చీర తన అందానికి మరింత మెరుగు పెట్టిందని మదనపడే మనసులకి సర్ది చెప్పుకొని మళ్ళీ ఎవరి పనిలో వాళ్ళు మునిగిపోయారు. అజయ్ తనని చూసి నవ్వుతూ దగ్గరికి వచ్చాడు. వావ్ నేత్ర, అదిరిపోయావు. అటు చూడు, మా వాడు ఇంకా తన్మయత్వంలోనే ఉన్నాడు. నేత్రనే చూస్తూ కూర్చున్న జై వైపు చూపించాడు. నేత్ర ఒక స్మైల్ ఇచ్చి సైలెంట్ గా ఉండిపోయింది. అది సరే, ఏంటి ఇంత లేట్ అయ్యింది? వచ్చేసాం కదా సార్. సరే వెళ్ళి వాడిని కలిసిలా. ఓకే సార్. నేత్ర మహేశ్వరి ముందుకు వెళ్ళబోతుంటే అజయ్ మహేశ్వరి చెయ్యి పట్టుకుని ఆపుతాడు. నువ్వెళ్ళు నేత్ర. నేత్ర డౌట్గా చూస్తూ జై దగ్గరికి వెళ్ళింది. నన్నెందుకు సార్ ఆపారు? వాళ్ళిద్దరి మధ్య నువ్వెందుకు పానకంలో పుడకలా? మహేశ్వరి కోపంగా చూస్తూ నిలబడింది. ఏంటి, మీరు అసలు ఆయన ఫ్రెండేనా? నీకెందుకు ఆ అనుమానం వచ్చింది? లేకపోతే ఏంటి సార్, ఒక మనిషి మంచివాడైనా చెడ్డవాడైనా అది స్నేహితుల వల్లే అని అంటారు. సార్ చేసేది తప్పని మీకు తెలుసు కదా. అయినా ఆయన్ని సరైన దారిలో పెట్టాలి అనే ఆలోచనే లేదు మీకు. పైగా హెల్ప్ చేస్తున్నారు. అజయ్ ఏం మాట్లాడకుండా నవ్వుకుంటాడు. నవ్వుతారేంటి? నేను చెప్పింది నిజమే కదా. నిజమే కావచ్చు. నా వరకు జై ఏది చేసినా రైటే. అదేంటి, అది నీకు అర్థం కాదు కానీ వెళ్ళి పార్టీ ఎంజాయ్ చెయ్యి. అజయ్ వైపు ఒక లుక్ ఇచ్చి అక్కడి నుండి పక్కకి వెళ్ళిపోయింది. జై దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడింది నేత్ర. ఇద్దరూ కాసేపు మౌనంగానే ఉండిపోయారు. జై ఏమీ మాట్లాడకపోవడంతో తలెత్తి చూసింది. తననే చూస్తూ కనిపించాడు. సార్, అలా చూడకండి, నాకు ఇబ్బందిగా ఉంది. జై నవ్వుకుంటూ పైకి లేచి నేత్ర దగ్గరికి వచ్చాడు. నువ్వు మరీ ఇలా పిచ్చెక్కిస్తుంటే నాకు ఇబ్బందిగానే ఉంది. సార్, మీ మాటలు మరీ హద్దులు మీరుతున్నాయి. చేతలకి ఎలాగో పర్మిషన్ లేదు కదా. మీరు ఇలా మాట్లాడారంటే నేను వెళ్ళిపోతాను. నేత్ర అక్కడి నుండి వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకుని ఆపాడు. తను కోపంగా జైని చూసేసరికి చేతిని వదిలేశాడు. సారీ, మన డిన్నర్కి ఇంకా టైం ఉందిలే. అంతవరకు పార్టీ ఎంజాయ్ చెయ్యి. నేను త్వరగా వెళ్ళాలి సార్. ఓకే, పార్టీ అయ్యాక డిన్నర్ త్వరగా ముగించేద్దాం. నేత్ర అక్కడి నుండి మహేశ్వరి దగ్గరికి వచ్చి నిలబడింది. జై నవ్వుకుంటూ అజయ్ కోసం వెతుకుతాడు. తనెక్కడా కనిపించకపోయేసరికి వెతుకుతూ ముందుకు వెళ్ళాడు. అక్కడ నేత్ర పేరు వినిపించడంతో అతని అడుగు అక్కడే ఆగిపోయింది. పక్కకు తిరిగి చూశాడు. అబ్బాయిలు నలుగురు అక్కడ నిలబడి నేత్ర గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏముందిరా, దీన్ని కట్టుకోబోయేవాడు ఎవడో గాని వాడికి ఎక్కడో సుడుంది. జై వాళ్ళ మాటలు విని నవ్వుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. అక్కడ అజయ్ కనిపించడంతో దగ్గరికి వెళ్ళాడు. అజయ్, నేను చెప్పిన పని ఏమైంది? రెడీరా. నువ్వు నేత్రతో మాట్లాడుతున్నావు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని నీ దగ్గరికి రాలేదు. సరే, అన్నీ రెడీ చెయ్యి. ఓకే. కాసేపటికి అజయ్ అంతా రెడీ చేసి జైని తీసుకుని అక్కడికి వచ్చాడు. అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మన కంపెనీ 10th యానివర్సరీ సెలబ్రేషన్ సందర్భంగా ఈ పార్టీ అరేంజ్ చేశారు. ఈ కంపెనీ అభివృద్ధిలో మాతో సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు. క్లుప్తంగా చెప్పి పక్కకి వచ్చాడు అజయ్. కేక్ కట్ చేయి జై. నేనెందుకు? ఇవాళ నేత్ర బర్త్డే కదా, తన చేతే కట్ చేయించు. జై మాటలకు ఉలిక్కిపడింది నేత్ర. నవ్వుతూ తననే చూస్తున్నాడు జై. నో సార్, కంపెనీ మీది, మీరు కట్ చేస్తేనే బాగుంటుంది. నేత్ర, నాకు అలాంటి ఫార్మాలిటీస్ ఏమీ లేవు. కమ్, వెళ్ళు నేత్ర. రా నేత్ర. అందరూ తలో మాట చెప్పడంతో ఏమీ అనలేక జై దగ్గరికి వచ్చి నిలబడింది. అజయ్ నైఫ్ తన చేతిలో పెట్టి కేక్ మీద ఉన్న కవర్ తొలగించాడు. ముందుకి చూసిన నేత్ర షాక్ అయింది. హ్యాపీ బర్త్డే నేత్ర జయదేవ్ అని రాసింది కేక్ మీద. నేత్ర మొహం కోపంతో ఎర్రబడింది. జై తనని గమనించాడు. అది మన కంపెనీ పేరే. యానివర్సరీ అంటే బర్త్డే అనే కదా అర్థం. అందుకే వెరైటీగా అలా డిజైన్ చేయించా. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు జై. అందరూ చూస్తూ ఉండడంతో ఇంకేం మాట్లాడలేక కేక్ కట్ చేసింది. కట్ చేస్తే సరిపోదు మిస్ నేత్ర, పక్క వాళ్ళకి తినిపించాలి కూడా. జై మాటలకి కోపాన్ని తనలోనే అణుచుకుంటూ కేక్ తీసి జై చేతి వైపు పెట్టింది. జై తన చెయ్యి పట్టుకుని అలానే నోట్లో పెట్టుకున్నాడు. నేత్ర చేతిని వెనక్కి లాక్కుంది. జై నవ్వుతూ కేక్ తీసి పెట్టబోతుంటే చేతిలోకి తీసుకుంది. థ్యాంక్ యూ సార్. కోపంగా చూస్తూ అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోయింది. జై తనలో తానే నవ్వుకుంటూ అజయ్ వైపు చూశాడు. మీ డిన్నర్ కూడా రెడీ చేశాను. నేత్రని తీసుకుని నువ్వు వెళ్ళు.
ఇక్కడ వీళ్ళు కూడా డిన్నర్ చేసి బయలుదేరుతారు. ఓకే, జై నేత్ర దగ్గరికి వెళ్ళిపోయాడు. అజయ్ అందరినీ డిన్నర్ చేయమని చెప్పడంతో అందరూ రెస్టారెంట్ వైపు కదిలారు. నేత్ర జైకి మాత్రం ఆ రెస్టారెంట్ గార్డెన్లోనే విడిగా డిన్నర్ ఏర్పాటు చేశాడు. ఇద్దరూ ఎదురెదురుగానే కూర్చున్నారు. నేత్ర మాత్రం అటు ఇటు చూస్తూ కూర్చుంది. నన్ను కొట్టాలన్నంత కోపంగా ఉన్నట్టుంది. మీరు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారో నాకు తెలుసు, కానీ అది ఎప్పటికీ జరగదని గుర్తుపెట్టుకోండి. మీరు నన్ను ఇంప్రెస్ చేయడం అనేది అసాధ్యం. అమ్మాయిలు మనం ఇంప్రెస్ చేస్తే పడర్రా, వాళ్ళు ఇంప్రెస్ అయితేనే పడతారు. ఇద్దరూ ఒకేసారి పక్కకు తిరిగి చూశారు. క్యాటరింగ్ అబ్బాయి కంగారుగా చేతిలో ఉన్న ట్రే టేబుల్ మీద పెట్టి ప్యాకెట్లో ఉన్న ఫోన్ తీసి కట్ చేశాడు. సారీ సార్, సైలెంట్లో పెట్టడం మర్చిపోయాను. పర్లేదులే, పనికొచ్చే విషయమే చెప్పావు. అతని ఫోన్ మళ్ళీ రింగ్ అయ్యింది. కట్ చేసి కంగారుగా జై వైపు చూశాడు. గర్ల్ ఫ్రెండా? అవును సార్, తనకి ఈ డైలాగ్ అంటే చాలా ఇష్టం, అందుకే నా రింగ్ టోన్గా సెట్ చేసింది. గుడ్, నీ పనే బాగుంది. వడ్డించమంటారా సార్? నో, నువ్వు వెళ్ళు. ఓకే సార్. ఆ అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జై అక్కడ పెట్టిన డిషెస్ అన్నీ మూత తీసి చూశాడు. ఎదురుగా అన్ని రకాల ఐటమ్స్ వేడివేడిగా ఉన్నాయి. నేత్ర ఆశ్చర్యంగా జై వైపు చూసింది. ఇన్ని ఐటమ్సా? మీరు ఇన్ని తింటారా? నో, అన్నీ కొంచెం కొంచెం టచ్ చేయడమే. ఒక్క పూట తిండి లేక చాలా మంది ఆకలితోనే నిద్రపోతున్నారు. మీరు మాత్రం ఒక్క పూట తిండి కోసం వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. జై తలెత్తి నేత్ర వైపు చూశాడు. ఇవన్నీ మీరు తినలేరు, అయినా సరే ఆర్డర్ చేసి డస్ట్బిన్ లో పడేస్తారు. అదే తిండి లేని వాళ్ళ కోసం ఖర్చు పెడితే ఒక్క పూట అయినా వాళ్ళ ఆకలి తీర్చిన వాళ్ళు అవుతారు కదా. నీలో ఈ యాటిట్యూడ్ నేత్ర నాకు నచ్చేది. ఎదురుగా ఉన్నది నీ బాస్ అని తెలిసి కూడా అడ్వైజ్ చేస్తున్నావు చూడు. ఐ లైక్ యువర్ గట్స్. నేత్ర మౌనంగా ఉండిపోయింది. స్టార్ట్ చేద్దామా? ఏంటి? డిన్నర్. ఓకే. జై తనే స్వయంగా వడ్డించాడు. ఇద్దరూ తింటూ ఉండగా జైకి పొలమారడంతో నేత్ర తల మీద తడుతూ వాటర్ తాగిస్తుంది. థ్యాంక్స్ ఎందుకు సార్, పక్కన మీ అమ్మగారు ఉండుంటే ఇలానే చేసేవారు కదా. నేత్ర వైపు చూశాడు జై. మన ఇంట్లో ఉండే తల్లి, చెల్లి, అక్క ఎవరైనా కానివ్వండి, వాళ్ళు చిన్న ఇబ్బంది పడినా మన మనసు కష్టంగానే ఉంటుంది. అలాగే మీ దగ్గర పనిచేసే ఆడవాళ్లు కూడా మరో ఇంటి అక్క చెల్లెళ్ళే సార్. ఆ విషయం మీకెందుకు అర్థం కావడం లేదు సార్? జై సైలెంట్గా ఉండిపోయాడు. ఒక ఆడపిల్ల బయటికి వచ్చి పనిచేయాలంటే ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలో తెలుసా సార్? ఉదయం ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుండి వీధుల్లోనూ, బస్ స్టాపుల్లోనూ, బస్సులోనూ తన వంక ఆశగా చూసే ఎన్నో కళ్ళని దాటుకొని రావాలి. అది చాలదు అన్నట్టు పనిచేసే చోట మీలాంటి బాస్లు ఇవన్నీ దాటుకుని తన పని తను చేసుకుంటూ ఇల్లు చేరేసరికి శరీరంతో పాటు మనసు కూడా అలసిపోతుంది సార్. శరీరం అలసటికి నిద్ర ముంచుకు వస్తుంది, కానీ మనసుకు కలిగిన అలసట ఆ నిద్రని కంటి వరకు చేరనివ్వదు. ఇదే సార్ ఆడవాళ్ల జీవితం. ఇప్పటికే అయినా అర్థం చేసుకుని మీ మనసులో ఉన్న ఆలోచనల్ని మార్చుకోండి. నాకు జాబ్ అవసరం ఉంది, అలాగే మీకు మంచి ఎంప్లాయ్ అవసరం ఉంటుంది. ఎంప్లాయ్ని ఎంప్లాయ్ లాగే ఉండనివ్వండి. తనకి స్పెషల్గా ఏమీ చేయనవసరం లేదు. మా పని మమ్మల్ని మనశ్శాంతిగా చేసుకొనిస్తే చాలు. తను చెప్పాల్సింది చెప్పి జై వైపు చూసింది. భోజనం చెయ్యి, చల్లారిపోతుంది. జై ఇంకేమీ మాట్లాడకుండా భోజనం చేస్తున్నాడు. నేత్ర కూడా సైలెంట్గా తింటుంది. డిన్నర్ పూర్తి చేసి నేత్ర, జై బయటికి వచ్చారు. అప్పటికే అందరూ వెళ్ళిపోవడంతో అంతా నిశ్శబ్దంగా ఉంది. జై పక్కకి తిరిగి నేత్ర వైపు చూశాడు. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళడానికి ఏమీ దొరకవు. నీకు అభ్యంతరం లేకపోతే నేను డ్రాప్ చేయొచ్చా? నేత్ర మౌనంగా ఉండిపోయింది. మౌనం అర్ధంగీకారం అంటారు, కానీ నాకు నీ పూర్తి అంగీకారం కావాలి. చెప్పు. సరే సార్. థ్యాంక్స్. ఇక్కడే ఉండు, కారు తీసుకొస్తాను. జై పార్కింగ్ నుంచి కారు తీసుకొచ్చాడు. నేత్రని తీసుకుని కారులో బయలుదేరాడు. తను మాత్రం మౌనంగానే కూర్చుని ఉంది. ఏంటి, నాతో ఒంటరిగా ఉన్నామని భయంగా ఉందా? లేదు సార్, ఇప్పటికే మీ గురించి కొంత అవగాహన వచ్చింది, అందుకే ధైర్యంగా మీతో రాగలిగాను. ఓ, నా మీద నీ ఒపీనియన్ ఏంటో మొహమాటం లేకుండా చెప్పు. ఎందుకు సార్? నన్ను నువ్వు ఎంతవరకు అర్థం చేసుకున్నావో తెలుసుకుందామని. నేత్ర తల తిప్పి జైని చూసింది. నేనేం అనుకోనులే, చెప్పు నేత్ర. మనిషి చూస్తే మంచివాళ్ళలానే ఉంటారు, కానీ మీరేమనుకోవద్దు. మీకు ఆ అమ్మాయిల వీక్నెస్ లేకపోతే యు ఆర్ ఏ పర్ఫెక్ట్ జెంటిల్మెన్. జై తనలో తానే నవ్వుకున్నాడు. సారీ, మీరు అడిగారని చెప్పాను. ఇట్స్ ఓకే. ఇన్నాళ్ళు నా చుట్టూ వాళ్ళ అవసరాల కోసం భజన చేస్తూ నేనేం చెబితే అది కరెక్ట్ అనే వారినే చూశాను. మొదటిసారి నీ మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పావు. థ్యాంక్స్. నేత్ర స్మైల్ ఇచ్చి పక్కకు తిరిగి చూసింది. అప్పటికే వాతావరణంలో మార్పు మొదలయ్యింది. మబ్బులతో ఆకాశం అంతా నల్లగా మారిపోయింది. మాటల్లో పడి ఇంటి వరకు చేరుకున్నారు. జై కారు ఆపి నేత్ర వైపు చూశాడు. ఏంటి సార్, మీ ఇల్లు వచ్చింది.
హో, థ్యాంక్స్ సార్. కార్ దిగి ఇంటివైపు చూసేసరికి వాళ్ళ అత్తయ్య కోపంగా చూస్తూ నిలబడింది. సార్ మీరు వెళ్ళండి, వర్షం పడేలా ఉంది, జాగ్రత్త. ఓకే బాయ్ నేత్ర. జై కారు అక్కడి నుండి వెళ్ళిపోయింది. నేత్ర నెమ్మదిగా డోర్ దగ్గరికి వచ్చి లోపలికి వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకుని బయటికి లాక్కొచ్చి నిలబెట్టింది. అత్తయ్య, నోర్మై, నన్ను అలా పిలవకు. నీ వల్ల నా ఇల్లు ఏమైపోతుందో అని భయంతో చస్తున్నా. నేనేం చేశాను అత్తయ్య? ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? అదేంటి అత్తయ్య, బావకి ఫోన్ చేసి చెప్పాను కదా రావడానికి ఆలస్యం అవుతుందని. చెప్పాడు, కానీ మరీ ఇంత లేటుగా రావాలి. పైగా రాణిగారు కారులో దిగారు. అసలు నువ్వు ఏం రాజకార్యాలు వెలగబడుతున్నావే నువ్వు? లేట్ అయ్యింది, ఆటోలు దొరకవని మా బాస్ డ్రాప్ చేశారు అంతే. ఎన్నైనా చెప్తావు, నేను చూడొచ్చానా ఏంటి? అత్తయ్య ప్లీజ్, ఇంట్లోకి వెళ్దాం. ఆరు బయట ఏంటి, ఎవరైనా చూస్తే బాగోదు. ఆగు, రేపు నా కూతురు ఇంటికి వస్తుంది. నువ్వు ఇలానే చెడు తిరుగుళ్ళు తిరిగావంటే నీతో పాటు నా కూతురు కూడా చెడిపోయిందనుకుంటారు. అత్తయ్య మర్యాదగా మాట్లాడండి. నిజంగా నువ్వు ఏ తప్పు చేయకపోతే రాత్రంతా ఇక్కడే ఇలాగే నిలబడి నీ పాతివ్రత్యాన్ని రుజువు చేసుకో. అప్పుడు నిన్ను ఇంట్లోకి రానిస్తాను. లేదంటే నువ్వు ఎక్కడికి పోతావో, ఎవరి దగ్గరికి పోతావో నీ ఇష్టం. ఆవిడ కోపంగా లోపలికి వెళ్ళి తలుపులు వేసేసింది. నేత్ర నిస్సహాయంగా అక్కడే నిలబడి ఉండిపోయింది. కాసేపటికి మబ్బులు కమ్ముకున్న ఆకాశం నెమ్మదిగా కరిగి ఆ మబ్బులను వర్షం రూపంలో కిందకు పంపిస్తుంది. అంతకంతకు వర్షం ఎక్కువవుతూనే ఉంది. నేత్ర మాత్రం అలానే నిలబడి ఉంది. తన కన్నీళ్లు కూడా వర్షంతో పాటు జారి నేలలో ఇంకిపోతున్నాయి. ఉదయం 6 గంటలకు తలుపు తెరిచింది వాళ్ళ అత్తయ్య. రాత్రి తను ఉండమన్న చోటే నేత్ర నిలబడి కనిపించింది. వర్షంలో తడవడం వల్ల చలిగి వణుకుతూ ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇది మాత్రం ఇల్లు వదిలిపోవడం లేదు. ఈ దరిద్రం నాకు ఎప్పుడు వదులుతుందో ఏమిటో. ఇంకా అక్కడే నిలబడ్డావెందుకు? లోపలికి తగలడు. చుట్టుపక్కల వాళ్ళు నా గురించి చెడుగా మాట్లాడుకునే వరకు అక్కడే ఉంటావా? నేత్ర ఏం మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. స్నానం చేసి వచ్చి నీరసంగా మంచం మీద కూలబడింది. రాత్రంతా నిద్రలేకపోవడం, వర్షంలో నిలబడి ఉండడం వల్ల నీరసంతో కళ్ళు మూతలు పడుతున్నాయి. కానీ నిద్రపోయేంత టైం లేదు. వాళ్ళ అత్తయ్య అరుపు విని కిచెన్లోకి పరిగెత్తింది. అక్కడ వంట పూర్తి చేసి టిఫిన్ తినడానికి టైం సరిపోకపోవడంతో తినకుండానే తన బ్యాగ్ తీసుకుని బస్టాప్ వైపు నడిచింది. తను బస్టాప్ దగ్గరికి వచ్చేసరికి బస్సు వచ్చి ఆగింది. అప్పటికే బస్సు నిండా జనం ఉన్నారు. బస్సు ఎక్కి టికెట్ తీసుకుని నిలబడింది. తన స్టాప్ రావడంతో బస్సు దిగి ఆఫీస్ వైపు నడుచుకుంటూ వెళ్తుంది. ఆలోచనలతో తన మనసు స్థిమితంగా ఉండడం లేదు. నీరసం వల్ల అడుగు ముందుకు పడడం లేదు. అయినా సరే ఓపికనంతా కూడా తీసుకుని ఆఫీస్కి చేరుకుంది. ఆ రోజు స్టాఫ్ మీటింగ్ ఏర్పాటు చేయడంతో అప్పటికే ఆఫీస్ అంతా హడావిడిగా ఉంది. జై రావడంతో అందరూ మీటింగ్ హాల్ వైపు వెళ్లిపోయారు. నేత్ర బ్యాగ్ తన క్యాబిన్లో పెట్టి జై క్యాబిన్లోకి వచ్చింది. అంతా రెడీనా? రెడీ సార్, మీరు అడిగిన ఫైల్స్. సరే, నిన్న నీకు అప్పగించిన ప్రాజెక్ట్ ఫైల్ కూడా తీసుకుని మీటింగ్ హాల్కి రా. అండ్ నేత్ర మొహం చూశాడు జై. రోజు అప్పుడే విరిసిన గులాబీలా మెరిసిపోయే తన ఫేస్ వాడిపోయినట్లుగా కనిపించింది. నేత్ర, ఆర్ యూ ఓకే? ఓకే సార్. ఓకే, కమ్ ఫాస్ట్. జై అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ ప్రాజెక్ట్ ఫైల్ వెతికి మీటింగ్ హాల్కి వచ్చేసరికి జై మాట్లాడుతూ కనిపించాడు. దగ్గరకు వెళ్ళి ఫైల్ జై ముందు పెట్టి పక్కనే నిలబడింది. జైలో ఒక ప్రత్యేకత ఉంది. తను చెప్పే విధానం, తన మాటలు అందరినీ ఇట్టే ఆకట్టుకుంటాయి. ఏదో మంత్రం వేసినట్టు అందరూ ఆ మాటలు పూర్తయ్యే వరకు పూర్తిగా తన మాటల్లో లీనమైపోతారు. ప్రతిదీ అందరికీ అర్థమయ్యేలా విడవర్చి మరీ చెబుతాడు. ఒక విధంగా చెప్పాలంటే అదే అతని సక్సెస్కి మెయిన్ రీజన్. తను ఇచ్చే శాలరీకి ప్రతి ఒక్క ఎంప్లాయీ పూర్తిగా న్యాయం చేసేలా పని చేయించుకోగల సామర్థ్యం తనలో ఉంది. అప్పటికే మీటింగ్ స్టార్ట్ అయి 1 గంట అవుతుంది. నేత్ర కళ్ళు తనకు తెలియకుండానే మూతలు పడుతున్నాయి. తల విదిల్చి చుట్టూ చూసింది. అప్పటికే అంతా మసకమసకగా కనిపిస్తుంది. తనకి అర్థమయ్యింది, తనలో ఉన్న కాస్త ఓపిక కూడా అయిపోయిందని. ఎవరినైనా పిలిచే ఓపిక కూడా లేదు. ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోతుంటే జై తనని గమనించి నడుం చుట్టూ చేయి వేసి పట్టుకున్నాడు. అందరూ కంగారుగా పైకి లేచి నిలబడ్డారు. జై తన చెంపలు తడుతూ నేత్రని స్పృహలోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు. తన స్పృహలోకి రాక అలానే 2 చేతులతో ఎత్తుకుని ఆఫీస్ నుండి బయటికి వచ్చాడు. అజయ్ కారు తీసుకురావడంతో తనని బ్యాక్ సీట్లో పడుకోబెట్టి వెనక్కి తిరిగేసరికి మహేశ్వరి కనిపించింది. సార్, నేను కూడా వస్తాను. ఓకే. మహేశ్వరి వెనుకే కూర్చొని నేత్ర తలని ఒడిలో పెట్టుకుంది. అజయ్ కారు స్టార్ట్ చేశాడు. నేత్రకి మెలకువ వచ్చి చుట్టూ చూసింది. అక్కడి వాతావరణం చూసి హాస్పిటల్ అని అర్థమైంది తనకి. పక్కకి చూసేసరికి జై యాపిల్ తింటూ తననే చూస్తూ కూర్చున్నాడు. కంగారుగా పైకి లేచి కూర్చుంది. మెల్లగా నేత్ర, ఆర్ యూ ఓకే? ఏమైంది సార్? నువ్వు కళ్ళు తిరిగి పడ్డావు. హాస్పిటల్కు తీసుకువచ్చాను. తల అంతా బరువుగా అనిపించడంతో తల పట్టుకుని జై వైపు చూసింది. సారీ సార్, నా వల్ల మీటింగ్ అప్సెట్ అయినట్టుంది. ఇట్స్ ఓకే, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. థ్యాంక్ యూ సార్.
జై నవ్వుతూ తనను చూస్తున్నాడు. ఇంతలో మహేశ్వరి, అజయ్ జ్యూస్తో లోపలికి వచ్చారు. నేత్ర ఎలా ఉంది? పర్లేదు మహి. ఓకే, నేను డాక్టర్తో మాట్లాడి వస్తాను. మహేశ్వరి తనతో జ్యూస్ తాగించు అన్నాడు జై. సరే సార్. అజయ్ కమ్. ఇద్దరూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు. మహేశ్వరి జ్యూస్ గ్లాసులో పోసి నేత్ర చేతికి ఇచ్చింది. మీ అత్త అసలు మనిషేనా? రాత్రంతా నిన్ను అలా వర్షంలో వదిలేస్తుందా? కొంచెం కూడా మానవత్వం లేదు ఆవిడలో. ఈ విషయం నీకెలా తెలుసు? జై సార్ డాక్టర్తో చెబుతుంటే విన్నాను. సార్ చెప్పారా? ఆయనకి ఎలా? నిన్ను డ్రాప్ చేసి వెళ్తూ డౌట్ వచ్చి వెనక్కి వచ్చారంట. మీ అత్తయ్య నిన్ను నానా మాటలు అని వర్షంలోనే వదిలేసి డోర్ క్లోజ్ చేసుకోవడం చూశారంట. ఆయన అది చూడకూడదని వెళ్ళిపోమన్నాను. మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఏమైంది? అయినా అన్ని మాటలు పడుతూ ఎన్నాళ్ళని ఆ టార్చర్ అనుభవిస్తావు? ఇప్పుడు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు. ఇంటి నుండి బయటికి వచ్చేయొచ్చు కదా. నేను ఇలా అయినా మిగిలాను అంటే దానికి కారణం మా మావయ్య. అత్తయ్య వద్దు అంటున్నా నన్ను ఇంట్లోనే ఉంచారు. ఇప్పుడు నాకు రెక్కలు వచ్చాయి కదా అని ఎగిరిపోతే ఆ రెక్కలకి నీడనిచ్చి ఇంతదాన్ని చేసిన మామయ్య ఏమైపోవాలి మహేశ్వరి మౌనంగా ఉండిపోయింది. అయినా ఈ సమాజంలో ఒక ఆడపిల్ల ఒంటరిగా బ్రతకడం సాధ్యం కాదు మహి. మనకు కష్టంగా ఉన్నా సరే ఒక కుటుంబం నీడలోనే ఉండాలి. అది నిజమేలే. హాస్పిటల్ బిల్ ఎవరు పే చేశారు మహి? లోపలికి వస్తూనే జైకి తన మాటలు వినిపించాయి. నవ్వుతూ దగ్గరికి వచ్చి తన ఎదురుగా నిలబడ్డాడు. నేనే కట్టాను. నువ్వు ఈ అమౌంట్ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. సార్, నేను చెప్పేది పూర్తిగా విను. నువ్వు వర్క్ చేస్తూ సిక్ అయ్యావు కాబట్టి హాస్పిటల్ ఖర్చులన్నీ కంపెనీనే భరిస్తుంది. నీకు డౌట్ ఉంటే జాయిన్ అయినప్పుడు ఇచ్చిన శాలరీ స్లిప్ సరిగ్గా చదువు. నేను చెప్పింది నిజమే అని నీకు కూడా తెలుస్తుంది. వెళదామా? సరే సార్. నలుగురు అక్కడి నుండి బయటికి వచ్చి కారులో బయలుదేరారు. అజయ్ డ్రైవ్ చేస్తూ వెనక్కి చూశాడు. ఏంటి, మౌనవ్రతం ఏమైనా పాటిస్తున్నారా? అంతా సైలెంట్గా కూర్చున్నారు. అదేం లేదు సార్. అవును మహేశ్వరి, నీ పెళ్ళి అన్నావు ఎప్పుడు? ఇంకో 15 డేస్లో సార్. కార్డ్స్ ఇంకా రాలేదు. వచ్చాక నేనే స్వయంగా వచ్చి ఇస్తాను. అబ్బాయిది ఏ ఊరో? మా మావయ్య కొడుకు సార్. అంటే మా బావ. ఓ కంగ్రాట్స్. లవ్ మ్యారేజా? ఒక రకంగా అలాంటిదే సార్. చిన్నప్పటి నుండి బావకి నేనంటే చాలా ఇష్టం. నాకు కూడా. మహేశ్వరి మాటలతో జైకి కూడా ఏదో గుర్తొచ్చింది. ఎదురుగా ఉన్న అద్దంలో నేత్రని చూశాడు. విండో నుంచి బయటకు చూస్తూ కూర్చుంది. నేత్రకి కూడా బావ ఉన్నట్టున్నాడు కదా. జై అలా అనేసరికి నేత్ర మహేశ్వరిలతో పాటు అజయ్ కూడా అతని వైపు చూశాడు. ఊరికే అడిగాను. నిన్న చూశాను కదా. ఓ, ఎంతైనా ఈ బావలు చాలా అదృష్టవంతులు అజయ్. వాళ్ళు కష్టపడకుండానే అందమైన భార్యలు మరదళ్లుగా పుడుతున్నారు. అందులోనూ నేత్ర వాళ్ళ బావ ఇంకా అదృష్టవంతుడు. జై మాటలకు నేత్ర చురుగ్గా తన వైపు చూసింది. సార్, బావా మరదళ్ళు అంటే పెళ్లి చేసుకోవాలి అన్న రూల్ ఏం లేదు. మా బావ నాకు ఒక మంచి ఫ్రెండ్. తను తన చెల్లెల గురించి ఎంత బాధ్యతగా ఆలోచిస్తాడో నా గురించి అంతే బాధ్యతగా ఆలోచిస్తాడు. అబ్బో, మీ బావ గురించి ఒక్క మాట అనగానే అంత కోపం వచ్చిందేంటి? కోపం కాదు సార్, ఉన్నదే చెప్పాను. థ్యాంక్స్ ఎందుకు సార్? మీ బావ మీద నీకు ఎలాంటి ఫీలింగ్ లేదని కన్ఫర్మ్ చేసినందుకు. నేత్రకి అర్థం కాక అయోమయంగా జైని చూస్తూ ఉండిపోయింది. అద్దంలో తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి జై నవ్వుతూ వెనక్కి తిరిగి చూశాడు. అర్థం కాలేదా? అయినట్టే ఉంది సార్, కానీ అర్థం కాలేదు. అదే మంచిదిలే. నథింగ్ నేత్ర, సరదాగా అన్నాను, వదిలేయి. ఆఫీస్ రావడంతో బ్రేక్ వేశాడు అజయ్. నేత్ర, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. పర్లేదు సార్. ఏంటి పర్లేదు? రోజు ఇలా కళ్ళు తిరిగి పడ్డావంటే ఆఫీస్ వర్క్ పెండింగ్ లో పడుతుంది. చెప్పింది చెయ్యి. ఓకే సార్. అజయ్, తనని డ్రాప్ చేసిరా. వద్దు సార్, నేను బస్సులో వెళ్తాను. ఆ బస్సు వస్తుందో రాదో, ఎందుకు అంత శ్రమ? అజయ్ వెళ్ళు. జై మహేశ్వరి కారు దిగి ఆఫీస్ లోపలికి వెళ్ళిపోయారు. నేత్ర, ముందుకొచ్చి నువ్వు కూర్చోలేదంటే నన్ను డ్రైవర్ అనుకుంటారు. నేత్ర నవ్వుతూ ముందు సీట్లో కూర్చుంది. డ్రైవ్ చేస్తూ నేత్రని గమనిస్తున్నాడు. ఏంటి నేత్ర, ఏదో టెన్షన్లో ఉన్నావు? నేను వద్దు అనుకుంటున్నా జై సార్ నుండి ఏదో ఒక హెల్ప్ తీసుకుంటూనే ఉన్నా. అదే నాకు నచ్చడం లేదు సార్. జై మీద నీకు మంచి అభిప్రాయం లేదని తెలుసు. బట్ నువ్వు భయపడాల్సిన అవసరం అయితే లేదు. నీకు ఇష్టం లేకుండా లోబరుచుకునే మనస్తత్వం కాదు వాడిది. నేత్ర ఆశ్చర్యంగా అజయ్ వైపు చూసింది. మీరు ఈ విషయాన్ని ఇంత ఈజీగా ఎలా తీసుకుంటున్నారు? అజయ్ నవ్వాడు. నవ్వుతారేంటి సార్? అసలు ఇలా ఎవరైనా ఉంటారా? అప్పుడే ఒక మంచి ఫ్రెండ్లా ధైర్యాన్ని ఇస్తారు. వెంటనే మళ్ళీ మన్మధుడిలా మరి ఒక రాత్రి నాతో ఉండు అని డైరెక్ట్గా అడిగేస్తారు. అప్పుడే సరైన బాస్లా వ్యవహరిస్తారు. మళ్ళీ వెంటనే పోకిరిలా మాట్లాడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే మంచితనం, మొండితనం, పెంకితనం, చిలిపితనం, మూర్ఖత్వం ఇవన్నీ కలగలిపిన మనిషే ఈ జయదేవ్. ఒక్క మనిషిలోనే ఇన్ని షేడ్స్. అమ్మో, నేను ఇలాంటి మనిషిని చూడడం ఇదే మొదటిసారి. అజయ్ ఒక్కసారి గట్టిగా నవ్వాడు. పర్లేదు, ఈ 3 monthsలో మా వాడి మీద
బాగానే రీసెర్చ్ చేసావు నేత్ర. ఆయన మీ ఫ్రెండే కదా సార్, ఇదంతా తప్పని మీరైనా చెప్పొచ్చు కదా. కారు ఆపి నేత్ర వైపు చూశాడు. చెప్తాలే, మీ ఇల్లు వచ్చింది, దిగు. థ్యాంక్ యూ సార్. కారు దిగబోతూ ఆగి అజయ్ వైపు చూసింది. ఒక విషయం అడగొచ్చా? ఏంటి నేత్ర? మీకు మా ఇల్లు ఎలా తెలుసు? అది ఇంతకుముందు నేను జై ఇటువైపు వచ్చాం. అప్పుడు నువ్వు మొక్కలకి నీళ్లు పోస్తూ ఇక్కడే కనిపించావు. ఓ ఓకే సార్, థ్యాంక్స్. ముందు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అలాగే సార్. కారు దిగి లోపలికి వెళ్ళిపోయింది నేత్ర. అజయ్ నవ్వుకుంటూ కారు స్టార్ట్ చేశాడు. సాయంత్రం షటిల్ ఆడుతూ జై గురించి నేత్రతో జరిగిన డిస్కషన్ అంతా జైకి చెప్పాడు అజయ్. ఒక అమ్మాయి దృష్టిలో ఇలా బ్యాడ్ బాయ్ గా ముద్ర వేయించుకోవడం అవసరమా? అది కూడా నేత్ర దృష్టిలో. నేను ఎప్పుడూ ఎలా ఉంటానో అలానే ఉన్నాను. మరి నేత్ర, షీ ఈజ్ డిఫరెంట్ గర్ల్. అంటే తను అంత చెప్పినా నీ ఉద్దేశం మారలేదా? పాపంరా, ఇప్పటికే వాళ్ళ అత్తయ్య టార్చర్తో నరకం అనుభవిస్తుంది. చూశాను. వాళ్ళ అత్తయ్య కొంచెం కూడా జాలి చూపించడం లేదు తన మీద. చాలా హార్డ్గా బిహేవ్ చేస్తుంది. ఆవిడ అన్ని మాటలు అన్నా, ఇంట్లో నుండి వెళ్ళిపోమన్నా, రాత్రంతా అలా వర్షంలో నిలబడిందే కానీ ఎక్కడికైనా వెళ్ళి తలదాచుకునే ప్రయత్నం చేయలేదు. అదే చెప్పేది. అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ నేత్రది. ఆ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఇంకా తన యాటిట్యూడే నన్ను కట్టపడేస్తుంది అజయ్. అంటే నీ ఉద్దేశం ఏమిటి? జై నవ్వుతూ పక్కకి వచ్చి బెంచ్ మీద కూర్చున్నాడు. అజయ్ పక్కనే నిలబడ్డాడు. చెప్పరా? చెప్పడం ఎందుకు? ముందు ముందు నువ్వే చూస్తావుగా. వెయిట్ అండ్ సీ. నవ్వుతూ కన్ను గీటి పైకి లేచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అజయ్ అయోమయంగా చూస్తున్నాడు. ఏంటో దేనికి సమాధానం చెప్పడు. అజయ్, వస్తున్నా. ఏంట్రా? నేత్ర ప్రతి మూమెంటు నాకు తెలియాలి. వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా వెంటనే నాకు రిపోర్ట్ రావాలి. అండ్ రేపటి నుండి తనను పికప్ చేసుకోవడానికి కారుని డ్రైవర్ని పంపించు. అలాగే మొబైల్ కూడా. అలాగే, ఏర్పాటు చేస్తాను. కానీ తను ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తుందా? ఆ సంగతి నేను చూసుకుంటాను. ఓకే. ఉదయాన్నే నిద్రలేచి వంట చేస్తూ ఉంది నేత్ర. వసు అప్పుడే నిద్రలేచి నేత్రను చూసి నవ్వుతూ కిచెన్లోకి వచ్చింది. వసు, ఎలా ఉన్నావు? బాగున్నా. రాత్రి మేము వచ్చేసరికి బాగా లేట్ అయ్యింది. నువ్వేమో నిద్రపోయావు. ఎలా ఉంది నీ జాబ్? బాగానే ఉంది. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, టిఫిన్ చేద్దు. అలాగే. వసు ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి డోర్ కొట్టిన శబ్దం విని డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా ఎవరో వ్యక్తి నిలబడి ఉన్నాడు. చూడగానే డ్రైవర్ అని అర్థమైంది, కానీ అతను వీళ్ళ ఇంటి డోర్ ఎందుకు కొట్టాడో అర్థం కాలేదు వసుకి. ఎవరు భయ్యా? ఎవరు కావాలి మీకు? నేత్ర మేడం ఉన్నారా? నేత్ర, నేత్ర. వస్తున్నా వసు. ఏంటి మేడం? భయ్యా మీరేంటి ఇక్కడ? జై సారు మీకోసం కారు పంపించారు. ఇక నుండి రోజు మిమ్మల్ని పికప్ చేసుకుని డ్రాప్ చేయాల్సిన డ్యూటీ నాదే మేడం. వాట్? నో, నాకేం అవసరం లేదు. మీరు వెళ్ళండి భయ్యా. బాస్ ఆర్డర్. మీరే సార్తో మాట్లాడండి. ఈ ఫోన్ కూడా మీకు ఇవ్వమని సార్ చెప్పారు మేడం. అందులో సార్ నెంబర్ ఉంటుంది. ఫోన్ చేసి మాట్లాడండి. నేను కారు దగ్గర ఉంటాను. ఫోన్ నేత్ర చేతిలో పెట్టి బయటికి వెళ్ళిపోయాడు. నేత్ర అయోమయంగా చూస్తూ ఉండిపోయింది. నేత్ర, మీ బాస్ చాలా మంచోడు అనుకుంటాను. నీకోసం కారు, మొబైల్ కూడా పంపించారు. ఇవన్నీ చేస్తే మంచోళ్ళా? అసలు ఏమనుకుంటున్నాడు ఈయన? ఫోన్ ఆన్ చేసి కాల్ లిస్ట్ ఓపెన్ చేయగానే నేత్ర జయదేవ్ పేరుతో ఒకే ఒక కాంటాక్ట్ సేవ్ అయి కనిపించింది. అప్పటి వరకు ఉన్న కోపం ఆ కాంటాక్ట్ నేమ్ చూడగానే ఇంకా ఎక్కువైంది నేత్రకి. డయల్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది. జై నవ్వుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. గుడ్ మార్నింగ్ నేత్ర. సార్, అసలేంటి ఇదంతా? మీరు కార్, ఫోన్ ఎందుకు పంపించారు అసలు? నాకేం వద్దు. ప్లీజ్ డ్రైవర్ని వెళ్ళిపోమని చెప్పండి. మిస్ నేత్ర, నువ్వు ఈ జయదేవ్ పిఏవి. ఎప్పుడు ఏ అవసరం ఉంటుందో తెలియదు. నువ్వు ఆ బస్ కోసం ఎదురు చూస్తూ బస్సు రాక తిప్పలు పడుతూ ఆఫీస్కి చేరేసరికి చాలా ఆలస్యం అవుతుంది. ఒక్కోసారి ఆ ఆలస్యం విలువ కొన్ని కోట్లలో ఉండొచ్చు. సో కంపెనీ డెవలప్మెంట్ కోసం నీ కార్, మొబైల్ ప్రొవైడ్ చేయాల్సి వచ్చింది. ఓకే? నో సార్, నాకు ఇవేమీ వద్దు. నేను నీ బాస్. ఓకే? చెప్పింది చేయడమే నీ పని. త్వరగా రెడీ అయ్యి ఇంటికి రా. ఇంటికా? అవును, 10 కల్లా మనం టెండర్ ఆఫీస్కి చేరుకోవాలి. అందుకే నువ్వు డైరెక్ట్గా ఇంటికి వస్తే ఇక్కడి నుండే వెళదాం. నీకు ఇచ్చిన ఫైల్స్ మర్చిపోకుండా తీసుకునిరా. సార్, నాకు బస్సులోనే సౌకర్యంగా ఉంటుంది. నేత్ర, చెప్పాను కదా, కంపెనీ పర్పస్ మీదే నీకు కార్ ప్రొవైడ్ చేయడం జరిగింది అని. డూ ఫాస్ట్. నేత్రకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా కాల్ కట్ చేశాడు. వద్దంటే వినిపించుకోడేంటి ఈ మనిషి? నేత్ర, ఆ బస్సులో తిప్పలు పడుతూ వెళ్ళడం అవసరమా? హాయిగా కారులో కూర్చుని ఫ్రీగా వెళ్ళొచ్చుగా. దీనికి ఎందుకు అంత ఇరిటేట్ అవుతున్నావు? అంది వసు. ఓ వసు, నా బాధ నీకేం తెలుసు? బాధ ఏం లేదులే. టైం ఎంత? 8 అయ్యింది. ఓ సరే, నేను బయలుదేరుతాను. టిఫిన్ రెడీ చేసి పెట్టాను. మామయ్యకి తీసుకెళ్ళు.
సరే నువ్వు వెళ్ళు అంది వసు. నేత్ర గదిలోకి వచ్చి తన ఫైల్స్ అన్నీ సర్దుకుని బయటికి వచ్చి కారులో కూర్చుంది. ఫైల్స్ అన్నీ మళ్ళీ చెక్ చేస్తూ కూర్చుంది తను. కాసేపటికి జై ఇంటికి చేరుకున్నారు. నేత్ర కారు దిగి ఇంటివైపు చూస్తూ ఉంది. మేడం లోపలికి వెళ్ళండి. ఓకే, ఇల్లే కదా, అందరూ ఉంటారు, సో ప్రాబ్లం ఏమీ ఉండదులే మనసులోనే అనుకుని లోపలికి అడుగు పెట్టింది. విశాలమైన హాలు, లోపల వాల్స్కి ఉన్న డిజైన్స్ చాలా అందంగా ఉన్నాయి. నడిచే నేల కూడా క్లీన్గా మన ప్రతిబింబం కనిపించేలా ఉంది. ఇల్లంతా మిలమిలా మెరిసిపోతుంది. నేత్ర లోపలికి రావడం చూసి ఒక ఆవిడ దగ్గరికి వచ్చింది. నేత్రగారా? అవును, సార్ పైన ఉన్నారు మేడం, వెళ్ళండి. థ్యాంక్ యూ. నేత్ర అక్కడి నుండి మెట్లు ఎక్కుతూ పైకి వచ్చి జై కోసం వెతికింది. ఇక్కడ ఇన్ని గదులు ఉన్నాయి, సార్ ఎక్కడున్నారు? ఒక అతను అటుగా వస్తూ నేత్రను చూసి దగ్గరికి వచ్చాడు. నేత్ర మ్యామ్, సార్ అక్కడున్నారు, వెళ్ళండి. నా పేరు మీకెలా తెలుసు? జై సార్ చెప్పారు, వెళ్ళండి మేడం. అతను అక్కడ నుండి వెళ్ళిపోయాడు. నేత్ర అతను చూపించిన వైపు వచ్చి జై కోసం చూసింది. ఎదురుగా జై షర్ట్ లేకుండా ఎక్సర్సైజ్ చేస్తూ కనిపించాడు. కండలు తిరిగిన ఒళ్ళు, దృఢమైన ఛాతీ భాగం, చెమటలు పట్టి మరింత నునుపుగా కనిపిస్తుంది తన శరీరం. ఒక్క క్షణం నేత్ర కూడా చూపు తిప్పుకోలేకపోయింది. జై పక్కకి తిరిగి తనని చూడటంతో కంగారుగా చూపు తిప్పుకుంది. ఓ వచ్చేసావా అన్నాడు జై. ఇప్పుడే వచ్చాను సార్, మీరు ఫ్రెష్ అవ్వండి, నేను కింద వెయిట్ చేస్తాను. హలో, నేను నిన్ను పిలిచిందే టెండర్ విషయంలో కొన్ని మార్పులు చేద్దామని. కొటేషన్ ప్రిపేర్ చెయ్యి, ఈలోపు నా వర్కౌట్స్ ఫినిష్ చేసుకుని వస్తాను. ఓకే, నా ల్యాప్టాప్ బెడ్ మీద ఉంది. జై మళ్ళీ తన పనిలో మునిగిపోయాడు. నేత్ర ల్యాప్టాప్ తీసుకుని పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి కొటేషన్ ప్రిపేర్ చేస్తూ ఉంది. కాసేపటికి జై చెమటలు తుడుచుకుంటూ నేత్ర దగ్గరికి వచ్చి టేబుల్ మీద చెయ్యి ఆంచి తనకి దగ్గరగా నిలబడ్డాడు. అయ్యిందా? జై మాట తన చెవి పక్కనే వినిపించడంతో ఉలిక్కిపడి పక్కకు తిరిగి చూసింది. అతను అంత దగ్గరగా ఉండటంతో నోటి నుండి మాట రాలేదు. తనని అలాగే చూస్తూ ఉండిపోయింది. జై చిలిపిగా నవ్వుతూ కన్ను గీటాడు. నేత్ర కంగారుగా చూపు తిప్పుకుని తలదించుకుంది. ఏంటి సమాధానం లేదు? అయింది సార్ అంది నేత్ర. ఓకే, ఇటివ్వు అన్నాడు జై. ల్యాప్టాప్ చేతిలోకి తీసుకుని ఫైనల్ అమౌంట్ ఎంటర్ చేసి నేత్ర చేతికి ఇచ్చాడు. ఓకే, ఇది ఫైనల్ చేసి ఫైల్ రెడీ చెయ్యి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఓకే సార్. జై వాష్రూమ్లోకి వెళ్ళాడు. నేత్ర ఫైల్ రెడీ చేస్తూ ఉండగానే జై వాష్రూమ్ నుండి డ్రెస్సింగ్ రూమ్కి వచ్చి అద్దం ముందు నిలబడ్డాడు. నేత్రను చూసేసరికి తన వర్క్లో లీనమై ఉంది. తనలో తానే నవ్వుకుంటూ డ్రెస్ వేసుకుని నేత్ర దగ్గరికి వచ్చాడు. ఇంతలో సర్వెంట్ బ్రేక్ఫాస్ట్ తీసుకుని వచ్చి టేబుల్ మీద పెట్టి బయటికి వెళ్ళిపోయాడు. నేత్ర, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. వద్దు సార్, నేను తినే వచ్చాను. జై తలెత్తి నేత్రని చూశాడు. ఫైల్ చేతిలో పట్టుకుని గుండెలకు హత్తుకుని నిలబడింది. నువ్వు తినలేదని తెలుస్తుందిలే, వచ్చి కూర్చో. చెప్పాగా సార్ తినే వచ్చాను అని. అబద్ధం చెబుతున్నావు. నేను అబద్ధం చెబుతున్నానని మీరెలా డిసైడ్ అయిపోతారు? అన్నీ మీకే తెలిసినట్లు మాట్లాడుతున్నారు. ఎలా తెలుస్తుంది? జై నవ్వుతూ నేత్ర కళ్ళలోకి చూశాడు. ఎలా అంటే నీ స్టమక్ చూస్తే తెలుస్తుంది. నేత్ర కంగారుగా తనను చూసుకుంది. ఫైల్ పట్టుకుని ఉండడం వల్ల శారీ పక్కకు జరిగి స్టమక్ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. శారీ సర్దుకుని కోపంగా జై వైపు చూసింది. నవ్వుకుంటూ కనిపించాడు. నేను కింద వెయిట్ చేస్తాను సార్ అంది నేత్ర. ఏంటి, కోపం వచ్చిందా? కోపం నా మీద కదా, పాపం నీ స్టమక్ ఏం చేసింది చెప్పు. సార్ ఇదేం బాలేదు, అసలు టైం అవుతుంది నేత్ర, నువ్వు తింటే బయలుదేరదాం. నేను తినను. అయితే ఓకే, ఇవాళ నువ్వు తినకుండా మనం బయటికి వెళ్ళేదే లేదు, తర్వాత నీ ఇష్టం అన్నాడు జై. ఏంటి బెదిరిస్తున్నారా అంది నేత్ర. నువ్వు ఎలా అయినా అనుకో, ఈరోజు మనం టెండర్ వేయాలా వద్దా అనేది నువ్వే డిసైడ్ చెయ్యి. నేత్ర ఆలోచిస్తూ ఉండిపోయింది. అమ్మో, ఈ మనిషి అన్నంత పని చేస్తాడు, ఎందుకు వచ్చిన గొడవలే అనుకుంది నేత్ర. ఏంటి, తింటావా లేదా? ఓకే సార్. గుడ్, కూర్చో. కాసేపటికి ఇద్దరూ కారులో బయలుదేరారు. జై ఫోన్ రింగ్ అవ్వడంతో మాట్లాడుతూ ఉన్నాడు. నేత్ర మాత్రం బయటికి చూస్తూ కూర్చుంది. తనకి ఆ కారు ఫోన్ వద్దని చెబుదాం అనుకుంది. కానీ జై కంపెనీ పర్పస్ అని అంత క్లియర్గా చెప్పాక కూడా వద్దు అంటే ఎలా రియాక్ట్ అవుతాడో అని సైలెంట్గా ఉండిపోయింది. షార్ప్ 10 కల్లా టెండర్ ఆఫీస్కి చేరుకున్నారు. లోపలికి రాగానే నేత్ర ఫైల్ తీసి జై చేతికి ఇచ్చింది. జై మళ్ళీ ఒకసారి చెక్ చేసి నేత్ర చేతిలో పెట్టాడు. సార్ టైం అవుతుంది, అందుకేగా నీకిచ్చింది, వెళ్ళి ఫైల్ సబ్మిట్ చేసిరా. నేనా? నువ్వే, త్వరగా వెళ్ళు అన్నాడు జై. నేత్ర అయోమయంగా చూస్తూనే ఫైల్ సబ్మిట్ చేసి జై దగ్గరికి వచ్చి నిలబడింది. టెండర్ టైం ముగిసి అందరి కొటేషన్స్ చెక్ చేస్తున్నారు. టెండర్ జై కంపెనీకే రావడంతో అందరూ జైని విష్ చేసే పనిలో పడ్డారు. ఒక్కరు మాత్రం కోపంతో రగిలిపోతూ దూరం నుంచే జైని గమనిస్తున్నారు. ఈసారైనా టెండర్ మనకే వస్తుంది అనుకున్నాను, కానీ ఇలా జరిగిందేమిటి? వాడికి ఎక్కడో సుడుంది కమల్, అందుకే అన్నీ వాడికే సొంతం అవుతున్నాయి. సరేలే, వెళదాం పదా. అక్కడి నుండి బయటికి వెళ్తూ జై పక్కనే ఉన్న నేత్రని చూశాడు. ఆకుపచ్చ రంగు జరీ చీరలో పచ్చని చిలకలా మెరిసిపోతూ కనిపించింది. ఎవర్రా ఆ అమ్మాయి? పక్కనే ఉన్న కమల్ని అడిగాడు.
పిఏ అనుకుంటా. పిఏనా? అంత అందంగా ఉందేంట్రా? అయినా వీడికే ఎలా దొరుకుతారు ఇలాంటి అమ్మాయిలు? నువ్వే అన్నావుగా వాడికి సుడుంది అని. ఏంటి కౌంటరా? ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పద, లేదంటే వాడికి విషెస్ చెప్పాల్సి వస్తుంది. ఓకే. వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయారు. జై ఒక కంట వాళ్ళని కనిపెడుతూనే ఉన్నాడు. అందరూ వెళ్ళిన తర్వాత నేత్రతో కలిసి కారులో బయలుదేరాడు. నేత్ర మాత్రం మౌనంగా కూర్చుని ఉంది. ఏంటి నేత్ర, అందరూ కంగ్రాట్స్ చెప్పారు, నువ్వు మాత్రం చెప్పనే లేదు? కంగ్రాట్స్ సార్ అంది నేత్ర. థ్యాంక్ యూ సార్. అది చెప్పాగా, అది నిన్ను పికప్ చేసుకోవడానికని. వద్దు సార్, నేను బస్సులో. అబ్బా, బస్సు బస్సు అంటావు. ఏముందా బస్సులో? చెత్తా చెదారం తప్ప. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు వెళ్తుందో తెలియదు, అసలు వస్తుందో రాదో కూడా తెలియదు. అలాంటి బస్సు మీద నమ్మకం పెట్టుకుని నా కంపెనీ డీలింగ్స్ని రిస్క్లో పెట్టలేను. ఓకే? అది కాదు సార్. నేత్ర, నీకోసం కారు వచ్చి తీరుతుంది, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. దట్స్ ఇట్ అన్నాడు జై. నేత్ర ఇంకేం మాట్లాడలేదు. మౌనంగా బయటికి చూస్తూ కూర్చుంది. ఆఫీస్ రావడంతో కారు బ్రేక్ వేశాడు డ్రైవర్. ఇద్దరు కారు దిగి లోపలికి వెళ్లిపోయారు. నేత్ర తన క్యాబిన్లోకి వచ్చి కూర్చుంది. తను వర్క్ చేసుకుంటూ ఉండగా జై క్యాబిన్కి రమ్మని కాల్ చేశాడు. పైకి లేచి జై దగ్గరికి వచ్చి నిలబడింది. సార్ చెప్పండి. ఏంటి చెప్పేది? ఆ విఆర్ఎస్ ఫైల్ ఎక్కడ పెట్టావు? అక్కడే ఉంటుంది సార్. ఒక్క నిమిషం. ఇక్కడే ఉంది సార్. పక్కకు తిరిగేసరికి జై దగ్గరగా రావడంతో కంగారుగా వెనక్కి జరిగింది. వెనుక టేబుల్ అడ్డు ఉంది. సార్ ఫైల్. ఓ, ఇక్కడే ఉందా? ఉదయం బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి నా దృష్టి సరిగా పనిచేయడం లేదు నేత్ర. నేత్ర చేతిలో ఫైల్ గుండెలకు హత్తుకొని కోపంగా చూస్తూ నిలబడింది. జై నవ్వుతూ తన చేతిలో ఫైల్ తీసుకున్నాడు. ఈ ఫైల్స్కి పట్టిన అదృష్టం నాకెప్పుడు కలుగుతుందో. నేను వెళ్తున్నా సార్. అక్కడి నుండి డోర్ దగ్గరికి వచ్చేసరికి జై తనని పిలిచాడు. తను వెనక్కి తిరిగి చూసింది. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఈ శారీలో నువ్వు చాలా హాట్గా ఉన్నావు నేత్ర. ఎప్పుడూ ఇలానే మెయింటైన్ చెయ్యి. కోపంగా చూస్తూ అక్కడి నుండి తన క్యాబిన్కి వచ్చి కూర్చుంది. జై తీరు ఒక పట్టాన తనకి అర్థం కావడం లేదు. బాస్లా సీరియస్నెస్ చూపిస్తున్నాడు. అమ్మాయి వెంట తిరిగే పోకిరీలా తనని టీచ్ చేస్తున్నాడు. అతన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక సతమతమవుతుంది తను.